ఎవరు పరిశుద్ధులు? ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే మొదటి అంశము. ఎవరు పరిశుద్ధులు? చాలా జాగ్రత్తగా వాక్యం వినడానికి సిద్ధపడదాం. ఇది చాలా పెద్ద అంశం, ఇది చాలా పెద్ద విషయం. ఇది నాకున్న సమయానుకూలతను బట్టి ఈ అంశంలో చెప్పగలిగినవన్నీ మీతో పంచుకుంటాను. నిజానికి ఇది ఎవరి పరిశుద్ధులు అని సిరీస్ ప్రారంభించి నాకు తెలిసి ఒక 5 పార్ట్లు మాట్లాడను, యూట్యూబ్లో ఉంటాయి. అందులో కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరు పరిశుద్ధులు అనగానే క్రైస్తవ్యానికి ఏమర్థమైంది అంటే, నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం బాప్తీసం తీసుకున్నాను. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి వస్తున్నాను కనుక నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధిరాల్ని అనుకున్నారు. మరికొంతమంది కాస్త ఎక్స్ట్రాగా ఆలోచించి పరిశుద్ధులు అంటే తెల్ల బట్టలు వేసుకోవాలట అని ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటారు? డ్రెస్ వైట్, తెల్ల బట్టలు వేసుకుంటారు. అంటే తెల్ల బట్టలు వేసుకోగానే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, నేను ఎవరిని అంటే పరిశుద్ధుడిని. స్త్రీ వైట్ చీర కట్టుకోగానే నేను పరిశుద్ధురాలిని. తెల్ల బట్టలు ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటారండి. సోమవారం ఏ కలర్ కట్టుకుంటారు చెప్పాలి? మామూలు కలర్ కట్టుకుంటారు. అంటే ఆదివారం ఒక్కరోజైనా పరిశుద్ధురాలి, మరి సోమవారం మామూలు రాలా వైట్ చీర తీసేగానే? నాకేం అర్థం అవ్వలేదు లాజిక్ అది. పరిశుద్ధుడు అంటే ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలా, గుడికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండాలా? మీకు అర్థమైంది విషయం? ఇవన్నీ మనల్ని మభ్యపెట్టడానికి తప్ప దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఇది కాదు అని మనకు అర్థమవుతుంది. ఆలోచిద్దాం, దేవుణ్ణి అడుగుదాం, బైబిల్ను ధ్యానిద్దాం. కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరు డిస్టర్బెన్స్ అయితే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. నిజానికి ఒకరోజు 3 పాఠాలు చెప్పడం అంటే ఇది పెద్ద సవాలే. 2 పాఠాలే ఎక్కువ. ప్రేమని ఏకంగా 4 పాఠాలు వేద్దాం అన్నాడు. పొద్దున్న 2 తమ్ముడు, సాయంత్రం 2 తమ్ముడు అంటున్నాడు. సేవకుల ఆశ అలా ఉంటుంది, ఎక్కువ వాక్యం చెప్పించాలని. కానీ వినడానికి మనకి శక్తి ఉండాలి. వినడానికి శక్తి ఉండాలంటే కొంచెం చెప్తున్న ఆయన చూస్తే శక్తి ఎక్కువసేపు ఉంటుంది. ఒక చూపట్టు ఒక చూపుటి వేస్తే అరగంటకే శక్తి తగ్గిపోద్ది. సో మీరందరూ ఏం చేయాలి అంటే కాన్సన్ట్రేషన్గా చెప్పబడుతున్న మాటలపైన మీ మనసును కేంద్రీకరించి వినాలి. ఓకేనా? నిశ్శబ్దంగా. ఎవరు పరిశుద్ధులు అంటే, బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుడు ఆ బాప్తిస్మం రోజు మన పాపాలన్నీ కడుగుతాడు, పరిశుద్ధుల్ని చేస్తాడు. చేసిన తర్వాత ఆ పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనది. ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత మనది. కానీ చాలామంది ఏమంటారు అంటే, రోజు పాపం చేయటం, సాయంత్రం మోకాళ్ళు వేసి నన్ను పరిశుద్ధిని చేయంటాం. ఇది పరిపాటిగా మారింది. పరిశుద్ధత అంటే అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిశుద్ధుడు అనగానే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ మనకి ఎవరి నుండి మనం నేర్చుకోవాలి అంటే
తండ్రి అయిన దేవుడి నుండి, యేసుక్రీస్తుల వారి నుండి మనం నేర్చుకోవాలి. అసలు మొదట పవిత్రుడు, పరిశుద్ధుడు అనగానే మొట్టమొదట మనకి జ్ఞాపకం వచ్చేది బైబిల్లో మన తండ్రి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలాగుండమన్నాడు చెప్పండి. ఆయన మొదటి మాట మళ్ళీ జ్ఞాపకం చేయాలి నాకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేనున్నాను. అలాగే ఉంది బైబిల్లో. పేతురు గారు పత్రిక చూద్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, అందరు తీయండి, వచనం తీయండి. మీరు చాలా జాగ్రత్తగా ఆ వచనాన్ని ధ్యానిద్దాము. మొదటి అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంతేనా? మీరు చాలా సంవత్సరాలు చదివారు ఇది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేనున్నాను కనుక మీరు ఉండండి అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించాలి. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత విషయంలో నేను ఎలాగున్నానో ఇప్పుడు చెప్పాలి, మీరు కూడా అలాగే ఉండండి. దట్స్ ఇట్. అంతేనా? ఏమన్నా ఉందా విషయం? అంతేనా? డబ్బు కష్టపడి సంపాదిస్తున్న తండ్రి అంటాడు, కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి అంటాడు, కొడుకుతో, కూతురుతో, భార్యతో అంటాడు, మీరు వృధా ఖర్చులు చేయకండి. డబ్బు విషయంలో నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగే అంటే అర్థం ఏంటి? నేను పొదుపుగా ఖర్చు పెడుతున్నాను, మీరు కూడా పొదుపుగా. అర్థమైంది కదా? చాలామంది ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళని పెట్టి నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగే చెయ్యండి, నేనేం చేస్తున్నానో మీరు కూడా అదే చెయ్యండి. అంతే కదండి? వంట నేర్పే వంట మాస్టర్ ఏం చెప్తాడు? ఇవ్వ నేను ఎలా వంట చేస్తున్నానో నన్ను చూసి నేర్చుకుని నువ్వు కూడా అలాగే వంట చేయి, సరిపోద్ది. అంతే కదండి? బట్టలు ఉతకటం ఆడపిల్లలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు చెప్పండి? తల్లి దగ్గర. ఏం చెప్తుంది? నేను సబ్బు ఎలా రుద్దుతున్నానో నువ్వు కూడా అలాగే రుద్దు. జాగ్రత్తగా వినాలి. అన్నీ మనం నేర్చుకుంటున్నాం ప్రతిదీ. ఇప్పుడు పరిశుద్ధతట ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే తండ్రినట. ఎంత బాగా రాశాడంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును అంటే యాస్టిస్గా మీరు నన్ను ఏం చేయాలి? కాపీ కొట్టండి. మీరు పెద్దగా కష్టపడే పని ఏం లేదు, మీరు నన్ను ఏం చేయాలి? కాపీ కొట్టండి. చూపిస్తాను ఈరోజు, మీరు జాగ్రత్తగా వినాలి బైబిల్. పరిశుద్ధులు అంటేనండి, నిజంగా చెప్తున్నాను కదండి, క్రైస్తవులకి పరిశుద్ధత అంటే అర్థం అవ్వలేదండి. దేవుడు నమ్మితే చాలనుకున్నారు, బాప్తిసం తీసుకుంటే చాలనుకున్నారు. మరికొంతమంది అండి, ఈ మాట కొంచెం బాధతోనే అంటున్నాను నేను, మన దగ్గర స్పెషల్గా పని చేస్తే చాలు, ఎలాగున్నా పర్లేదు. వీళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. మేము దేవుడు పని చేస్తున్నాం కదా, మేము ఎలాగున్నా పర్వాలేదు. అదిటది చూపిస్తాను ఈరోజు. బైబిల్లో చాలా సందర్భాలు, చాలా వచనాలు, దేవుడు రాయించిన పరిశుద్ధతకి సంబంధించిన మాటలు చాలా వినాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను ఉన్నాను పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధుడిగా నేను ఉన్నాను, మీరు కూడా నాలాగే ఉండండి. అలా ఉన్నవాడే ఏమవుతాడు అంటే పరిశుద్ధుడు అవుతాడు. అంటే ఇప్పుడు బాగా ఆలోచిస్తే పరిశుద్ధత మాటలతో వచ్చేది కాదు, వస్త్రాలను బట్టి వచ్చేది అంతకంటే కాదు, ఆయనలా ఉంటే వచ్చేది. నేను పరిశుద్ధుని కనుక నాలా ఉంటే మీరు పరిశుద్ధులు. అంతే కదండి? ఈ మధ్యకాలంలో మోసం జరిగిందండి. ఏ మోసం జరిగిందంటే, మేము ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం. ఆ కుక్క పిల్ల
తిమోతి రాజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు మాకు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఆ ఇచ్చే ఓనర్లు ఏం చెప్పారంటే, కుక్క పిల్లల్లో పెద్ద జుట్టు ఉండి ఒక కుక్క పిల్ల ఉంటుంది తెలుసా, స్విజ్జు బ్రాండ్ ఏదో అంటారు దాన్ని, తెలుసు, కుక్కల గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. స్విజ్జు బ్రాండ్ బ్రీడో ఏదో అంటారు, స్విజ్జు బ్రీడ్ ఏదో అంటారు. చిన్నగా ఉండండి, ఒళ్ళంతా జుట్టు ఉంటుంది, మొత్తం మూతి మీద కళ్ళు మీద జుట్టే ఉంటుంది. అది చిన్నగా పుట్టినప్పుడు అండి తల్లికే పుట్టింది, ఆ తల్లికే పుట్టింది ఇది బిడ్డ. మా చేతుల్లో పెట్టినప్పుడు అన్నారు, ఇది స్విజ్జు బ్రీడ్ కుక్క అండి, పట్టుకెళ్ళండి, సేమ్ తల్లిలాగే ఉంటుంది అన్నారు. పట్టుకొచ్చిన 4 రోజులకి అది పెరుగుతుంది కానీ జుట్టు పెరగట్లేదు. అప్పుడు మాకు అర్థమైంది, ఇది దాని పిల్ల కాదు, కల్తీ అయిపోయింది, క్రాస్ బ్రీడ్. మీకు అర్థమైందా? తల్లి లాంటిది అయితే తల్లిలాగే అన్నీ రావాలి, కానీ వచ్చినాయా? రాలేదండి, క్రాస్ బ్రీడ్ అండి, అదే ఆ బ్రీడ్ కాదండి అది. అప్పుడు అర్థమైపోయింది. మీకు ఇది ఎందుకు చెప్పానంటే, దేవుని పిల్లలు అనగానే సహజంగా తండ్రి అయిన దేవుని పిల్లలు క్రైస్తవులు అనగానే తండ్రిలో ఉన్న పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత కొట్టొచ్చినట్టుగా జీవితంలో కనబడుతుంటే, క్రియల్లో కనబడుతుంటే, మాటల్లో కనబడుతుంటే, ప్రవర్తనలో కనబడుతుంటే, అప్పుడు వాళ్ళు ఏమనాలి? మనం పరిశుద్ధులు అనాలి. అర్థమవుతుందా? నెమ్మదిగా. ఎవరు పరిశుద్ధులు అంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకుంటున్నారా? ఇచ్చాడు పరిశుద్ధత, అది బాప్తిసం రోజు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? పోగొట్టేసుకున్నారు. కడిగిన మురికిని తిరిగి అంటించుకున్నారు, కడిగిన బురదను మళ్ళా అతికించుకున్నారు. పరిశుద్ధులు అన్న బోర్డు వేసుకుని జీవితం నిండా పాపాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. బైబిల్లోకి వెళ్ళండి, తండ్రైన దేవుని యొక్క స్వభావాలు అంటే, లేదంటే పరిశుద్ధత విషయంలో ఆయన కఠినమైన నిర్ణయాలు ఎలాగుంటాయో చెప్తాను, జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత కఠినంగా ఉంటాడు అంటే, నేను ఎక్కడైతే ఉంటానో నేను ఉండే స్థలం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఒకసారి బైబిల్ చూద్దామా? కీర్తనల గ్రంథం, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. కీర్తనల గ్రంథం పరిశుద్ధత వేరు, అంతేనా? మనం మనుషులం కనుక మన ఇల్లులు, మనం ఉండే ప్రదేశాలు ఎలా ఉంటాయి? మరి కుక్కలు, ఆవులు, గేదెలు ఉంటాయి, ఆ ఇల్లులు ఎలాగుంటాయి చెప్పాలి. మా గేదె ఉంటుందండి, పొద్దున్న లేవగానే మొత్తం తుడిసేసుకుని కల్లాపు వేసుకుంటుంది అన్న వాళ్ళు చేయొద్దండి. అది పడుకునేది ఎలాగుంటుందండి? అక్కడే పాస్కేస్తుంది, ఆ పాస్కలోనే పడుకుంటుంది. ఆవుని చూసారా, గేదెని కానీ పాపం కదలడానికి ఉంటుంది కనుక అక్కడే కట్టేస్తారు కనుక అక్కడే పాస్కేసి అక్కడే పడుకుంటుంది. అది కుక్కలు ఉన్నాయనుకోండి, అక్కడే తినేస్తాయి, అక్కడే తవ్వేసుకుంటే అక్కడే పడుకుంటాయి. ఆవులు, గేదెలు, మేకలు పరిశుభ్రంగా ఉంటాయా? వాటి ఇల్లులు, వాటి స్థలాలు పరిశుభ్రంగా ఉంటాయా? ఉండవు. మన ఇల్లులు ఎందుకున్నాయి చెప్పాలా? ఎందుకున్నాయి? మనం మనుషులం కదండి. భలే ఉంది చూసారా? మనుషులం కనుక మనం ఉండే స్థలం ఎలాగుండాలి? ఎవరింటికన్నా ఇల్లుతేనంట, ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చట. అన్నారా సామెత? అంటే అర్థం ఏంటి? ఇల్లు శుభ్రంగా ఉంటే ఆవిడ మంచి ఆవిడట, ఎక్కడే ఉన్నాయంటే బతకస్తురాలట. లోకంలో సామెత. శుభ్రం, ఇల్లు శుభ్రంగా ఉందా, ఇల్లు నీట్గా ఉందా, ఇల్లు క్లీన్గా ఉందా? ఎందుకంటే మనుషులం కదా, ఎలా పడితే అలా ఉండలేం కదా. ఇది మీకు అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు నా స్థలం పరిశుభ్రంగా ఉండాలి అంటాం లేదైనా? ఏమంటున్నాడు? నేను ఉండే చోటు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు చెప్పాడు ఈ మాట? ప్రారంభ మాట మర్చిపోకూడదు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును అంటే అర్థం ఏంటి? నేను నివసించే స్థలం ఎలాంటిదైతే పవిత్రమైన స్థలంలో నేను నివసిస్తున్నానో మీ చుట్టూ కూడా అలాంటి పవిత్ర స్థలాలే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులతోనే ఉండాలండి. 2-3 ఎక్కడుంటే ఆ స్థలం ఎవరిది? దేవుని స్థలం. అంటే ఎక్కువగా నువ్వు ఎక్కడ ఉండాలి అంటే దేవుడి సన్నిధిలో ఉండాలి.
దేవుడికి ప్రార్థన, మీ ఇంట్లో మీ గృహంలో దేవుడు ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఆ రోజు దాన్ని దేవుడి సన్నిధిగా మార్చి అక్కడ కూర్చోవాలి. అంటే క్రైస్తవుడు లేదా తండ్రిని నమ్మినవాడు అంటే ఎక్కువగా తాను పరిశుద్ధ స్థలాలలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే లోకం నిండా పాపం ఉంది కనుక ఎప్పుడూ పరిశుద్ధ స్థలంలో ఉండటం మనకు అవ్వదు. కానీ ఎక్కువగా నువ్వు ఎక్కడ ఉండడానికి ప్రయత్నించాలి అంటే పరిశుద్ధులతో, పరిశుద్ధమైన స్థలములో. ఈ సన్నిధి ఏంటి చెప్పండి ప్రస్తుతం? ఇది దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధి అనగానే పరిశుద్ధత. ఇక్కడ పాపానికి చోటు ఉందా? నేరాలకి చోటు ఉందా? అల్లరికి చోటు ఉందా? కేకలకి చోటు ఉందా? గొడవలకు చోటు ఉందా? ఆ చోటు లేని ఏకైక స్థలం సంఘం అండి. అంతేనా? దేవుని మందిరం, దేవుని సంఘం ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనది. అర్థమైంది కదా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటే ఆ పరిశుద్ధులుండే చోటు, ప్రతి స్థలం కూడా ఎలాగ ఉండాలి? మీకు ఇది కీర్తన 11వ అధ్యాయం కదా. అసలు ఈ కీర్తన గ్రంథం దావీదు గారు ప్రారంభిస్తూ మొదటి కీర్తన ఏం చెప్పాడు చెప్పండి? ఫస్ట్ కీర్తనలోనే మొదటి కీర్తన ఏమని ప్రారంభించాడు చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున. అంటే నేను ఎక్కడ ఉండొద్దు అన్నట్టు చెప్పండి. మొత్తం చెప్పండి నాకు. దుష్టమైన ఆలోచనలు ఎవడైతే చేస్తున్నాడో అక్కడ కూర్చోవద్దు కొడుకా, నువ్వు నా కొడుకు కదా, నువ్వు పరిశుద్ధుడు కదా, దుష్టులతో నీకేం పని, జరిగిపోక నుంచి అన్నాడా? ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది కీర్తన ఎందుకు అన్నాడు. ఆ కీర్తన మొదటి కీర్తనలో అవన్నీ ఎందుకు చెప్తున్నాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. నేను పరిశుద్ధుడిని కనుక నా పిల్లలైన మీరు కూడా ఎప్పుడు పరిశుద్ధులతో ఉండాలి, పరిశుద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. దుష్టుల ఆలోచనలతో మీకేం పని? మీకు అర్థమైందా? దుష్టపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఆ స్థలాల్లో ఎందుకు గడుపుతున్నారు? అంతే కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున. అంటే అక్కడ ఉండమంటున్నాడా వద్దంటున్నాడా? పాపుల మార్గంలో మీరెందుకు నిలబడ్డారు? అక్కడ ఏం పని మీకు? ఆ మందు తాగే చోట, సిగరెట్లు తాగే చోట, గుట్కాలు తినే చోట, లేదా బూతులు మాట్లాడుకునే చోట ఏం పని మీకు? అక్కడ ఉన్నారేంటి మీరు అక్కడ ఎందుకు వెళ్ళారు? మీరెవరు? మీకేం పని అక్కడ అన్నాడు. అర్థమవుతున్నాడా దేవుడు? ఇప్పుడు అర్థమవుతున్నాడా? ఎవరు పరిశుద్ధులు అంటే, నేను ఆదివారం బైబిల్ పట్టుకుని గుడికొచ్చేస్తాను, సోమవారం నుంచి శనివారం పడితే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, నువ్వు పరిశుద్ధుడు పెట్టి నీ స్పెషాలిటీ ఏంటి? అసలు నీకు అది అపవిత్రమైన స్థలం, దేవుడికి భిన్నంగా ఆలోచించే స్థలం. అసలు అక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు అన్నప్పుడు ఇమీడియట్గా నీకు ఎలా ఉండాలంటే ఒళ్ళు మీద జర్లు తేళ్ళు పాకుతున్నట్టుగా ఉండాలి. ఎప్పుడో బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నట్టుగా ఉండాలా. ఎవడు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము సెమినార్కి వచ్చాం, చక్కగా తమ్ముడోళ్ళతో ఉంటాం, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం, దేవుడి గురించి మాట్లాడుకుంటాం, ప్రసంగాల గురించి మాట్లాడుకుంటాం, దేవుడి సేవ గురించి మాట్లాడుకుంటాం. ఇదిగో ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చున్నాం, ఇప్పుడు చాలా బాగుంటుంది. ప్రసంగం అయిపోయింది, భోజనం చేస్తాం, చాలా బాగుంటుంది. మనమందరం పరిశుద్ధులు అండి, దేవుడు నమ్ముకున్న పిల్లలు అండి. ఈ ఎపీరియన్స్ ఇది మనకి చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మాకు తప్పవండి వెళ్ళాల్సిన పరిస్థితి. మ్యాక్సిమం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం, ట్రై చేస్తాం తప్పించుకోవడానికి. ఇంకేంటంటే కొన్ని పరిస్థితులు కొంతమందిని పోగొట్టుకోలేక తప్పవు. కొన్ని ప్రదేశాలకు వెళ్తాం. ఏ ప్రదేశానికంటే, పెళ్లి జరుగుతున్న చోటకి వెళ్ళాం. అక్కడ ఒక పరిశుద్ధుడు కనబడతాడండి. పెళ్ళిలో అందరూ ఎవరు కనపడతారు చెప్పండి? అక్క చీర ఎక్కడ కొన్నావు అంటది ఒక ఆవిడ, నగలు ఎప్పుడు చేయించావు అంటది ఒక ఆవిడ. అంతే కదండి. అక్కడ చీరలు, నగలు, ఆడు ఇల్లు కట్టుకున్నాడట, ఈడు పొలం కొనుక్కున్నాడట, ఆడేదో పాపం చేస్తున్నాడట, అన్నీ అవేనండి. ఇతరుల మీద తప్పండి, అక్కడ మంచి మాటలు ఏమైనా కనపడతాయండి? మీకు ఎలా ఉంటుందో తెలియదండి. అలా అందరిని చూస్తున్నప్పుడు ఏటరా బాబు, దెయ్యాల మధ్యలో ఉన్నాం మనం. అంతే కదా. ఈ దెయ్యాలుగా మారిపోయి అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఎక్కడికి? అదే ఊర్లో మన ప్రభువు నమ్ముకున్నవాడు, మన తమ్ముడో ఎవరో అక్కడ ఉంటాడు. తమ్ముడు కొంచెం మీ ఇంటికి వచ్చేస్తాను తమ్ముడు అంటే, ఇమీడియట్గా అక్కడి నుంచి అలా బయటికి వెళ్ళిపోగానే అమ్మయ్య పాపుల మార్గమున. ఎలాగుంది? మీకు ఎలాగుంటుంది తెలియదండి, మాకు అలాగే ఉంటుంది. మరి ఉండబుద్ధి కాదండి, అసహ్యం వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క నోట్లోనూ ప్రభు ఉండడు, ఒక్క నోట్లోనూ వాక్యం ఉండదు.
ఒకటి నోట్లోనూ దేవుడు భయం ఉండదు, ఒక్కడో దేవుడు అండవు. అక్కడ మనకేం పనండి? మన భక్తిని పోగొట్టుకోవడం తప్ప అక్కడ ఉండి వాళ్ళ చెడు మాటలు విని బాధపడటం తప్ప. లోతు నీతిమంతుడైన లోతు వ్యభిచారం చేస్తున్న వాళ్ళ మధ్యలో ఉండి దినదినము తన నీతిగల మనస్సును ఏం చేశారట? బాబా డైలాగ్ విన్నారా? ఎందుకు ఆయనకి నొప్పి వచ్చింది చెప్పాలి మీరు. ఎందుకు వచ్చింది నొప్పి? వాళ్ళందరూ పాపులు, ఈయనెవరు? నేనేంటి తండ్రి వీళ్ళ మధ్యలో ఉండిపోయాను, వీళ్ళు వ్యభిచారాలు ఏంటి చిచ్చి ఉండబుద్ధి అయిందండి ఆయనకి. నొప్పించుకున్నాడు అంటే తప్పకున్నాడు తప్ప అక్కడ ఉండాలని లేదండి ఆయనకి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి అంటే, పరిశుద్ధుడు అనగానే తాను ఉండే స్థలాన్ని కూడా ఎలాంటి స్థలాలను సెలెక్ట్ చేసుకుంటాడు? పరిశుద్ధులతో. బాగా అర్థం చేసుకోవాలి. నేను పరిశుద్ధుడిని, నేను ఆదివారం గుడికి వెళ్ళొస్తున్నాను, సోమవారం శనివారం వరకు నా ఫ్రెండ్స్ అందరూ అల్లేనండి, మరి మందుబాబులు వాళ్ళ పక్కన కూర్చొని నేను మందు తాగనండి, థమ్సప్ తాగుతున్నాండి అని అంటావా? నువ్వు పరిశుద్ధుడు పెట్టి నిన్ను చూసినప్పుడు ఏమంటారంటే, ఈడు పెద్ద దొంగండి, ఆదివారం గుడికి వెళ్తాడండి, సోమవారం బారుకి వెళ్తాడండి, నాటకాలండి, లోపల థమ్సప్ అంటాడు, లేదండి అందులో కలుపుకుంటాడండి అంటారు. నువ్వు తాగపోయినా సరే. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపులు మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున నిన్ను కూర్చోద్దు అన్నాడు కదా. అక్కడెందుకు కూర్చోద్దు అంటున్నాడు నిన్ను? వాళ్ళు అపహాసకులు. ఏమంటే హాస్యం వేరండి, అపహాస్యం వేరండి. ఈరోజు కామెడీ ఎలా మారిపోయిందంటే, కామెడీ నిండా బూతులు. అది అపహాస్యం అంటే. ఆ అపహాసకుల దగ్గర కూర్చుంటే నువ్వు అవే నేర్చుకుంటావు కనుక వాళ్ళ దగ్గర కూర్చోవద్దు కొడుక అన్నాడు. ఎవరు పరిశుద్ధులు చెప్పండి? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు పరిశుద్ధులు అంటే, తాను ఉండే ఎన్వైర్న్మెంట్ అంతా కూడా, తాను చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధమైన మాటలే వస్తున్నాయా, పరిశుద్ధులతోనే ఉన్నానా? ఏమండి ఇది మీరు ఏమో మాకు డిఫాల్ట్గా రోజు దేవుడు ప్రసంగాలు, దేవుడు పిల్లలు ఉండటం వల్ల మాకు ఇలాగ అయిందేమో నాకు తెలియదు కానండి. మీకు కూడా అలాగే అనిపించాలి అంటే నేను నిజంగా చెప్తున్నానండి, ప్రతిరోజు మీరు జరుగుతున్న బైబిల్ తరగతులకి రండి, ప్రతిరోజు దేవుడి సన్నిధికి రండి. పోనీ ఆ రోజు ఏ సన్నిధి లేదా, ఒక 4-5 కలిసి పరిశుద్ధులు సంఘానికి వస్తున్న వాళ్ళు ఆ రోజు ఏ తరగతి లేకపోతే 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఒక చోట కూడుకోండి. ఆ రోజు చక్కగా దేవుడి గురించి మాట్లాడుకోండి, అందరు కలిసి ఒక చోట భోజనం చేయండి, బయటకు వచ్చేయండి. ఆ రోజు ఎలా ఉంటుందంటే మనసంతా ఈరోజు అక్కతో మాట్లాడుకున్నాం, తమ్ముడితో మాట్లాడాం, చెల్లితో మాట్లాడాం, సంఘం గురించి మాట్లాడుకున్నాం, రాబోయే సెమినార్ గురించి మాట్లాడుకున్నాం, లేదంటే సంఘంలో ఏదో వస్తువు కొరత ఉందట దాని గురించి మాట్లాడుకున్నాం. అక్కడండి సంఘస్థులు కలిస్తే ఏమైనా చెడ్డ మాటలు వస్తాయండి? చెడ్డ మాటలు వస్తాయా? రావు. అలాగని చెడ్డ మాటలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఉంటాయి మరి, ఎందుకంటే బైబిల్ చెప్పింది అది. గోధుమలు గురుగులు 2 కలిసి పెరుగుతాయి అన్నాడా? పెరుగుతాను. కట్ చేస్తాను ప్రభు అంటే, వద్దు బాబు, ఇది ఎంత మంచి చూడండి ఆయన. ఇక ఈ గురుగుని తీద్దామంటే పక్కన గోధుమ చిన్నగా ఉంటుంది, దాన్ని ఎత్తిపోద్దట ఈ గురుగా, అందుకే ఉండనే బాబు అలాగా అన్నాడు. సంఘ అభివృద్ధికి, ఆత్మీయ అభివృద్ధికి, లేదంటే దేవుడి కోసం మనం ఇంకా ఏం చేయాలన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడానండి పరిశుద్ధులండి. వాళ్ళతో కలవటం వలన పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, పరలోకం వెళ్ళాలని ఆశ కలుగుతుంది, దేవుడి కోసం ఇంకా ఏదైనా చేయాలని ఆశ కలుగుతుంది. వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, వాళ్ళు దేవుడి పనుల గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది. అలాంటి ఆత్మీయులతో మీరు సత్సంబంధాలు కలిగి ఉండాలి. మరలా చెప్తున్నానండి, మనిషిని బట్టి ఆ మనవడే గనక ఏ తప్పు మాట్లాడినా మరలేదు, మనవడే గనక ఏ బుద్ధులు మాట్లాడినా పర్వాలేదు, ఇదంతా అవ్వదండి. ఎందుకంటే బైబిల్కి అగైనెస్ట్ అది. మీరు చదువుకున్న మాట ఇందాక, దుష్టుల ఆలోచన చొప్పున మీరు ఏం చేయకూడదు, నడవకూడదు అన్నప్పుడు అతని ఆలోచన నువ్వెందుకు తీసుకుంటున్నావు? పాపుల మార్గాన్ని నిలవద్దు అన్నప్పుడు అక్కడెందుకు నిలబడుతున్నావు? అపహాసకులు కూర్చుండొద్దంటే అక్కడెందుకు కూర్చున్నావు? నేను పరిశుద్ధుడు నాన్న, నేను ఎక్కడున్నాను? కీర్తన 11:4, నేను ఎక్కడున్నాను? పరిశుద్ధ ఆలయంలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నా కొడుకునని చెప్పుకుంటూ నువ్వెక్కడున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమంటే మీరు బైబిల్ ఎలా చదువుకుంటారో నాకు తెలియదండి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక పదం జస్ట్ ఒక పదమే, ఆ పదం దగ్గర అలాగ ఆగిపోతే ఒక పదమే. నేను బైబిల్ రఫ్గా అలా ఏమని చదువుకుంటే ఒక పదం నేను ఎక్కడ ఆగిపోయినంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక అనడా?
అయిపోయింది అంతే నా మైండ్. ఏదో చెప్తున్నాడు ఆయన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును అన్నాడు. అంటే ఓహో యాజ్ తీజ్గా మనం ఆయన కాపీ కొట్టాలా? ఇప్పుడు ఆయన ఎలాగ ఉంటాడో వెతకాలి. బైబిల్ చదువుకున్నాను అలాగా, బైబిల్ అలాగ ఆలోచించానండి. ఆయన ఎలా ఉంటాడు? అలాగే మనలో ఉండమంటాడంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఉద్దేశాలు ఏంటి పరిశుద్ధత విషయంలో? చదువుకోవాలి. బైబిల్ చదవటమే, ఇంకా చదువుకోవటమేనండి. చదువుకోండి బైబిల్, బాగా చదువుకోండి. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు చెబుతాడండి, మీరు ఆలోచించుకోవటమే తడవు. ఎన్ని జ్ఞానపు సంగతులండి అందిస్తాడండి, ఎంత జ్ఞానం అండి ఇస్తాడు. మీరు అడగాల ఆయన్ని. మరి బైబిల్లో చదువుకున్న మాట అదే కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయిన ఎడల అతడు అడిగితే ఇస్తానన్నాడా? అందరికి ఏమన్నాడా? అంటే ఇప్పుడు మనకు జ్ఞానం రావట్లేదంటే ప్రాబ్లం ఎవరు చెప్పండి? అప్లికేషన్ పెట్టుకోండి డబ్బులు ఇస్తానంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవట్లేదు, ప్రాబ్లం ఎవరిదే? అంతే కదండి. అడిగితే ఇస్తానంటున్నాడు ఆయన, మనం అడగం కదండి, దేవుడి జ్ఞానం అడగం కదండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులు అనగానే మొట్టమొదట దేవుని పిల్లలైన వాళ్ళు, గుడికి వస్తున్న వాళ్ళు, బాప్తీసం తీసుకుంటున్న వాళ్ళు, మీ సహవాసం ఎక్కువగా పరిశుద్ధులతో, పరిశుద్ధ స్థలాలలో మీరు గడుపుతూ ఉండాలి. ఒకటి ఇదే ఏమంటే మాట 20వ కీర్తనకు వచ్చేసరికి కూడా చెప్తాడు. చూడండి ఒకసారి 20వ కీర్తన కూడా రండి. 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి. అదండి దేవుడు అనగానే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడట. అంటే ఆయన ఉండే ప్లేస్ ఏంటట? సియోను అనగానే సంఘములో నుండి ఆయన నీకు ఏం చేస్తాడు? సంఘము ద్వారా ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఇది పరిశుద్ధులు. బాగా వినాలి, ఇది చాలా మందికి అర్థం కాలేదండి. దేవుని సహాయం సంఘము ద్వారా నీకు రావాలి అంటే, దేవుడు ఒకరిని ఆదుకోవాలనుకున్నప్పుడట మరలా ఎవరిని పడితే వాళ్ళతో ఆదుకోడట. నా పిల్లలు ఉన్నారుగా పరిశుద్ధుల ద్వారానే పరిశుద్ధులకు సహాయం చేయిస్తాను. నా వాళ్ళు దేవుడు క్యారెక్టరు లేదా దేవుడు పరిశుద్ధత విషయంలో తీసుకుంటున్న ఆ కఠిన నిబంధనలు, నియమాలు కాస్త మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ఆయన మాట్లాడితే నా స్థలం పరిశుద్ధమైంది అంటున్నాడు. నువ్వు మాట్లాడితే ఎక్కడుంటావు? నువ్వు మాట్లాడితే ఎవరితో ఉంటావు? ఏమండి, ఎవరితో ఉన్నావు, ఎక్కడున్నావు అన్నది ప్రాబ్లం కదండి. యేసుప్రభు కూడా పాపుల మధ్యలో ఉన్నాడు. పాపాన్ని అంటించుకున్నాడా? బాగా ఆలోచించండి. పాపుల మధ్యలోనే తిరిగాడు. కానీ పాపుల మధ్యలోకి దేనికి వెళ్ళాడు? పాపాన్ని అంటించుకోవడానిక, పాపాన్ని చూడడానిక, ఈయనకున్న పరిశుద్ధతను వాళ్ళకి అంటించడానిక? మీరు ఆలోచించండి. అంటే పాపుల మధ్యలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అక్కడ వాక్యం చెప్పడానికో, వాళ్ళని గుడికి తీసుకురావడానికో, వాళ్ళని దేవుడి సన్నిధిలో నిలబెట్టడానికో వెళ్ళు. అంతే తప్ప నువ్వు స్వతహాగా సంతోషించడానికో, ఆనందించడానికో అపవిత్రమైన స్థలాల్లో పరిశుద్ధులు ఉండకూడదు. అది ఒక్క యేసుక్రీస్తుల వరకే సాధ్యపడింది. పాపుల మధ్యలో ఉన్నాడు, పాపం చేయకుండా బ్రతికేశాడు కదండి. ఎక్కడన్నా పాపుల మధ్యలో ఉండి పాపాన్ని అంటించుకున్నాడా? నిజంగానండి, మొన్న ఈ మధ్యకాలంలో ఒక మాట చూశానండి. నువ్వు దేన్ని బాగా వినాలి, నువ్వు దేన్ని అనుసరిస్తే చివరికి నీకు దక్కే ఫలం అదే. ఒక ఆయన తుమ్మెద గురించి రాస్తూ ప్రకృతిలో ఇంత మంచి ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. తుమ్మెద దేని మీద వాళ్తుంది? వెళ్ళి దేని మీద వాళ్తుంది చెప్పండి? అంటే తుమ్మెద ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పువ్వుల మీద ఉంటుంది, అంతే కదండి. పువ్వుల్లో ఉన్న మకరందాన్ని, తీపిని తీసుకుంటూ ఉంటుంది. తుమ్మెద పువ్వుల మీద ఉంది కనుక పువ్వులు వెళ్ళి దేవుడి పాదాల దగ్గర ఉంటాయి అన్నాడు ఒక అతను. అంటే తుమ్మెద పువ్వును బట్టి ఎక్కడే చేరిపోయిందట. బాబోయ్, ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అమ్మ నాయన అనుకుని నాకు అనిపించింది. అది మకరందం కోసం పువ్వు మీద వాలింది కనుక అది ఆ పువ్వు మీద నుండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధత మీద ఆనుకో, పరిశుద్ధత మీద ఆలోచించు. నేను ఇక్కడ ఉండలేనండి, వీళ్ళ మాటలు బాగోలేదండి, వీళ్ళు మాట్లాడుకునే అన్ని బైబిల్కి వ్యతిరేకం అండి, పాపపు మాటలు మాట్లాడుకుంటున్నారండి, నేను ఇక్కడ ఉండలేనండి, నేను వెళ్ళిపోయి గుళ్ళో ఏదో పని చేసుకుంటానండి, గుళ్ళో ఉంటానండి, సంఘంలో ఉంటానండి, నేను పరిశుద్ధులతోనే ఉంటానండి అను. నువ్వు
ఆ పరిశుద్ధత మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది. తీపి కోసం, మకరందం కోసం తుమ్మిద వెళ్ళి దేవుడి దగ్గరికి చేరిపోయినట్టుగానే పరిశుద్ధమైన స్థలాలే నువ్వు కోరుకుంటే నువ్వు కూడా అంతిమంగా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తాం. కానీ చాలామంది అండి భక్తి జీవితాలు పాడైపోవడానికి కానీ, భక్తి జీవితాలు నాశనం అయిపోవడానికి కానీ, ఆ భక్తిలో ఎదగలేకపోవడానికి కానీ, దేవుడు మెచ్చుకోకపోవడానికి గల కారణం అండి, పెద్ద మెయిన్ తప్పండి ఇదేనండి. ఆదివారం కూడా అంటారండి, సోమవారం ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? మీ పనులకి వెళ్ళొద్దు, మీ ఉద్యోగాలకు వెళ్ళొద్దు అంటాం లేదు నేను, తప్పదది, జీవనోపాధి కోసం వెళ్ళాలి. కానీ అక్కడ నువ్వు నీ పరిశుద్ధతనే చూపిస్తున్నావా? ఆ ప్లేసెస్లో నువ్వు నీ గుండెల నిండా వాక్యం నిండిపోయింది అనుకోండి, నువ్వు ఎక్కడున్నా సరే నీ నోట్లోంచి ఏమొస్తాయి? దేవుడి మాటలే వస్తాయి కదండి. దేవుడి గురించి చెప్పాలనిపిస్తుంది కదండి. ఎందుకంటే వాక్యం హృదయాన్ని ఏం చేస్తుంది? మండిస్తుంది, మంటలేపుతుంది. ఎవడన్నా పాపు కనపడాడు అనుకో, ఎవడన్నా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, వాళ్ళకి వెంటనే ఏం చెప్పాలనిపిస్తుంది? వాక్యం చెప్పాలనిపిస్తుంది. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవాడిని అండి. పనిచేసినప్పుడు మీకు పైకి అది మెరుగు, అబ్బో సాఫ్ట్వేర్ కంపెనీ అని అంటారు, లోపల అంతా డొల్లా అంటే బాగా లగ్జరీ, బాగా డబ్బులు ఉంటాయి, ఒక్కొక్కడికి 1,00,000 జీతం. ఎంత డబ్బు జీతం అయితే వస్తుందో అంత పేట్రేగిపోయిన పచ్చి పాపాలన్నీ అక్కడే ఉంటాయండి. పాపాలన్నీ అక్కడే ఉంటాయి లోపలే. ఎందుకంటే జీతం అంటే ఏముంది? డబ్బు ఉంది. బాగా డబ్బు ఉంటే మనిషికి ఏం చేయాలనిపిస్తుంది? వ్యభిచారం అండి, పచ్చి వ్యభిచారం అండి. ఆ లోపలంతా వ్యభిచారమేనండి. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూ నలిగిపోయేవాడిని. ఎందుకు బాబు ఇది మాకు ఇక్కడ వెళ్తాను. అయినా నిజం చెప్తున్నాను, హార్ట్ఫుల్గా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఖ్యాతి. దేవుడిని ఒకటి అడిగేవాడిని, తండ్రి వీళ్ళందరికీ ఒకసారి వాక్యం చెప్పే అవకాశం కావాలి, అందరికీ ఒక్కసారి. అంటే నేను ఒక్కసారి అడిగితే 3 సార్లు ఇచ్చాడండి దేవుడు. ఎలా ఇచ్చాడంటే, నాకున్న అలవాటు ఏంటంటే ఎవడు కనపడినా వాక్యం చెప్తాను, కిందోడికి మేదోడికి అందరూ, బాబు బైబిల్ ఇలా ఉందట. నేను బైబిల్ క్లాసులకు వెళ్ళేవాడిని, అదే కొత్త, నాకు మండిపోతా ఉండేది లోపల. ఎవడు కనపడతాడికి బైబిల్ చెప్పేవాడిని అండి. అప్పుడు అందరూ ఏం డిసైడ్ చేసుకున్నారంటే, డిసెంబర్ 25 వస్తుంది క్రిస్మస్ వచ్చినప్పుడు అందరికీ ట్రీట్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని పండగలకి చేస్తున్నాం కనుక క్రిస్మస్ కూడా చేయాలి పక్షపాతం లేకుండా. ఎందుకంటే మన ఆఫీస్లో క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా అని క్రైస్తవులు అందరూ కలిసి ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి అందరికీ ట్రీట్ ఇవ్వాలి యేసుప్రభు బర్త్డే కానీ మొత్తం ఆఫీస్ వాళ్ళు అందరినీ పిలిచారండి. పిలిచి నిజంగా దేవుడు ఆ రోజు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. మరి అందరికీ ట్రీట్ ఇస్తున్నాం కదా, మన ఆఫీస్లో మరి యేసుప్రభు ట్రీట్ అంటే 4 మాటలు చెప్పాలి కదా. ఎవరు చెప్తారని ఒకటి మొహాలు ఒకటి చూసుకుంటున్నారు. వాళ్ళందరూ డప్పులు వాయించుకోవటం, కీబోర్డ్లో వాయించుకోవడం తప్ప ఒక్కడికి నోట్లో ముక్కలేదు. నా పొజిషన్ చాలా చిన్నది, అక్కడ జాబ్ చాలా చిన్నదే. కానీ అందులో ఒక అతను అన్నాడు, ఒక కుర్రాడు ఉంటాడండి, ఎప్పుడు చూసినా వాక్యం మాట్లాడతాడు, ఆ కుర్రాడితో చెప్పిద్దాం ఈసారి అన్నాడు. అనుకోకుండానండి అవకాశం. నేను షాక్ అయిపోయాను. మా ఆఫీసులో అందరూ ఉన్నారండి, సుమారు వాళ్ళందరికీ కూడానండి ఒకే రోజు క్రిస్మస్ రోజు వాక్యం చెప్పాను. అందరూ విని ఆనందపడిపోయి తర్వాత 2 క్రిస్మస్లు చేశారు, 2 సార్లు నాతో వాక్యం చెప్పించారు. నాకు అప్పుడు అనిపించింది, దేవా ఈ పాపాత్ములు అందరికి ఏం చెప్పాం. అంతే, మన ఆలోచనలు ఇలా ఉండాలి. అక్కడ పాపం కనబడుతుందంటే వాక్యం చెప్పాలి, అక్కడ తప్పుడు ఆలోచనలు కనబడుతున్నాయంటే వాక్యం చెప్పాలి. ఆ స్థలాన్ని దేవుడి వాక్యంతో నింపి అక్కడ ఉన్న పాపాన్ని పారద్రోలాలి, అంతే తప్ప ఆ పాపులతో మనం ఏకమవ్వకూడదు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెమ్మదిగా? పరిశుద్ధుడు స్వభావాలు ఎలా ఉండాలి, పరిశుద్ధుడు లక్షణాలు ఎలా ఉండాలి, పరిశుద్ధుడు ఆలోచనలు ఎలా ఉండాలంటే తన స్థలాన్ని పరిశుద్ధంగా మార్చుకోవడానికి ప్రయత్నించేవాడే పరిశుద్ధుడు. మీకు ఇక్కడ సొంత ఇల్లు కాబట్టి బాగా అర్థమవుతుందండి. హైదరాబాద్లో 6 నెలలకోసారి ఇల్లు మారాల్సి వస్తుంది. ఓనర్కి వాళ్ళకి గొడవ అవుతుంది, లేదంటే అక్కడ ఇరుకు వస్తుంది, నీళ్ళు ప్రాబ్లం వస్తుంది, ఇల్లులు మారుతూ ఉంటారు. ఇల్లులు మారుతున్నప్పుడు అండి ఈ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, ముందు ఆ ఇండ్లు ఇచ్చే ఓనర్ అండి ఆ ఖాళీ చేయించినప్పుడే కడిగి పెడతాడు ఆ ఇల్లు. కానీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ డెటాల్ వేసి ఇవి ఏమండి యాసిడ్లు వేసి కడుగుతారు. ఎందుకు కడుగుతున్నారు చెప్పండి? మేము ఉండే ఇల్లు ఎలాగ ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకున్నావు, నీ చుట్టూ ఉన్న వాతావరణం పరిశుద్ధంగా ఉందా? నువ్వు ఆలోచించుకున్నావు ఎప్పుడైనా? దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన పరిశుద్ధ స్థలాల్లో ఉంటే నేనేట్రా బాబు ఈ పాపుల మధ్య పాపం చేసుకుంటూ పాపం మాట్లాడుకుంటూ ఈ స్థలాన్ని ఎందుకు పరిశుద్ధంగా మార్చకూడదు? లేదా నాకు అంత శక్తి లేదు, నాకు అంత బలం లేదు, నేను వీళ్ళ మధ్యలో ఏం చేయాలి?
అంతే కదండి. యేసుప్రభు బలవంతుడండి. పాపుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు. ఆ బలం ఉందనుకో వెళ్ళు, బలం లేదనుకో ఆ పాపులు నిన్ను పాపులుగా మార్చేస్తారు. కనుక నువ్వెప్పుడు పరిశుద్ధులతో ఉండడానికి ప్రయత్నించు. అర్థమవుతుంది కదా? ఎవరు పరిశుద్ధులు అంటే మన జీవన విధానంలో మనం ఎక్కువగా పరిశుద్ధమైన స్థలాల్లో నివసించడానికే ప్రయత్నించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్వభావం చెప్పాను. రెండోదండి, దేవుడికి ఉన్నది ఆయన నామం అండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును, అంటే అర్థం ఏంటి? నాలాగే మీరు ఉండాలి అన్నాడు కదా. ఇప్పుడు చెప్తాను. దేవుని నామం అనగానే బైబిల్లో భక్తులందరూ ఏమంటారు చెప్పండి? ఆ నామాన్ని యెహోవా నామము పరిశుద్ధమైనది. నామం ఎలాంటిదట? మళ్ళీ అడుగుతున్నాను, నామం ఎలాంటిది? మళ్ళీ అడుగుతున్నాను, నామం ఎలాంటిది? మీ నామం ఎలాంటిది? ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. మీ ఊర్లో ఎవరికైనా మీ పేరు చెప్తే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? అమ్మ బాబు ఆయనండి చాలా మంచోడు అని అంటారు. ఆడి పేరు చెప్పకుండా బాబు ఇదేంటిది? ఆయన నామం ఏమో పరిశుద్ధమైంది, ఆయన నమ్మిన నీ నామం ఏమైపోయింది? ఊరంతా గొప్పగా ప్రసిద్ధికి ఎక్కేసింది. దేంట్లో? సువార్తలోనా? దేంట్లో ఎక్కేసింది? మీరు చెప్పండి, ఇది ఎంత మనం చేసుకున్న డ్యామేజ్ కదా? అవునా కాదా? ఏమంటే పరిశుద్ధులు అంటే ఏమర్థమైంది? గుడికి వెళ్ళొస్తే కాదు, టోటల్గా దేవుడిలో ఉన్నవన్నీ నీలో ఉండాలి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 20వ వచనం చదవండి. 33వ కీర్తన 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకించినాము, ఆయనను బట్టి మన హృదయము బాబా. ఇది మీకేం అర్థమైందో? మనం నమ్మిన దేవుని నామం పరిశుద్ధమైంది కనుక ఆయనను బట్టి ఆ నామాన్ని తలుచుకోగానే మన హృదయంలో ఏమొచ్చిందట? సంతోషం. ఇప్పుడు మన పేరు కాలనీలో ఎవరికైనా చెప్తే సంతోషం వస్తుందా, తిడతారా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మన నామాన్ని బట్టి సంతోషం. ఇప్పుడు యేసు నామం చెప్పండి, ఏమొచ్చింది? బాబా పరిశుద్ధుడండి, పవిత్రుడండి, క్షమ కలిగినోడండి, దయామయుడండి. చివరికి యేసును నమ్మని వాడు కూడా యేసు నామం చెప్తే ఏమనాలి? కీరవాణి ఏమంటాడు? ఆయనలో ఉన్న క్షమ నేను ఎవరిలోనూ చూడలేదండి. చివరికి బూతులాడుకుని ఆర్జీవి కూడా ఏమన్నాడంటే, నేను నమ్మాల్సి వస్తే యేసుప్రభు ఒకటేనండి సూపర్ అండి అన్నాడు. ఆడు కూడా వెదవ కూడా. ఇప్పుడు ఆయన నామం యేసునామం లేదా తండ్రి అయిన దేవుడి నామం అనగానే మనకి వాళ్ళ నామం వినగానే మనకి ఏమొస్తుంది చెప్పండి? సంతోషం అండి, ఆనందం అండి. ఎందుకు? ఆ నామం ఎలాంటిదట? పరిశుద్ధమైనది. ఇది మనసులో పెట్టుకోండి. నేను ఒక అరగంట తర్వాత ఇది మళ్ళా జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుడి నామం వినగానే, పరిశుద్ధమైన నామం వినగానే మన హృదయానికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎందుకు ఆయన నామం ఎత్తుకోగానే మనకు సంతోషం వస్తుందంటే, ఆయన పేరు వింటేనండి జాలి, దయ, ప్రేమ. అంతే కదండి. శత్రువులను కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తారు. ఎవరు? తండ్రి. మనం అనకండి, మనమని అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఆయన శత్రువులను కూడా ప్రేమిస్తాడు, మన సహోదరులను కూడా సరిగా చూడం. డిఫరెన్స్ తెలుస్తుందా? ఆయన శత్రువులు, నువ్వెవరో నాకు తెలియదు, సృష్టికర్త లేడు, సృష్టి దానికి అదే కలిగింది అంటాడు ఒకడు. ఆడు కూడా దేవుడు గాలి ఇస్తాడా? వాడికి వర్షాన్ని ఇస్తున్నాడా? వాడికి కూడా ఆయన పండించిన పంట ఇస్తున్నాడా? అది ఆయన తండ్రి. ఆయన పిల్లలమే అని చెప్పుకుంటాం మనం. సహోదరుని చూస్తే కింద నుంచి పైగా ఎర్రగా చూస్తాం. ఇదేటండి ఇది? ఆయన నామం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామం తలుచుకోగానే హృదయానికి ఏమొస్తుందట? ఏమండి, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని, నేను ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు కళ్ళు మూసుకొని ఒకళ్ళ పేరు తలుచుకోండి. నేను దేవుడిది అంటలేదు, మీకు తెలుసున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరి ఇలా కళ్ళు మూసుకుని ఒకళ్ళ పేరు తెలుసుకోండి. మీకేమవుతా చెప్పండి? ఏమొచ్చింది? అబ్బాబ్బాబ్బాబ్బా అనండి. అనలేవండి. అంటారండి? అనరండి. ఎందుకంటే మన నామాలు
అంత పవిత్రతకి ఎక్కిపోయినాయి. మన పేర్లు అంత పవిత్రతకి ఎక్కిపోయినాయి. ఏమంటే ఇక్కడ పేరు పవిత్రం అనగానే పేరును చూడకండి, గుణాలు. యెహోవా నామం పరిశుద్ధమైందంటే ఆయన గుణాలు. నామం ఎక్కడ, ఆయనకి పేరు ఎక్కడ ఉందండి? ఆయన గుణాలే ఆయనకి పేర్లు కదండి. పరిశుద్ధుడు గుణం అది, అదే ఆయనకి పేరుగా మారిపోయింది. మరి నీ పేరు చెప్పగానే పరిశుద్ధుడు అంటారా? నీ పేరు చెప్పగానే క్షమ అంటారా? నీ పేరు చెప్పగానే ప్రేమ అంటారా? నువ్వు ఆలోచించు. నీ పేరు దేనికి ఎక్కింది? నువ్వు బాగా ఆలోచించాలి. ఎవరు పరిశుద్ధులు అంటే ఫస్ట్ది స్థలం పరిశుద్ధంగా ఉండాలి. రెండోది మన పేరు చెప్పగానే పరిశుద్ధమైన ఆలోచనలే అవతల వ్యక్తికి రావాలి. రెండు, ఓకేనా? ఇంకోటి మీరు ఆలోచిస్తారండి, దేవుడు గురించి మీరు ఆలోచిస్తే నాకు బాగా నచ్చింది, బాగా నన్ను ఆకట్టుకున్నది ఏంటంటే, దేవుడండి ఉండే పరలోకం పరిశుద్ధమైందండి, ఆయన నామం పరిశుద్ధమైందండి. ఇప్పుడు పరలోకంలో ఆయన చుట్టూ కొంతమంది ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? దేవదూతలు ఉంటాయి. ఇప్పుడు ఆ దేవదూతలు ఎలాంటివి చెప్పండి? పరిశుద్ధ దూతల సభలో అన్నాడు అంటే చుట్టూ ఉండే దూతలు కూడా ఎలా ఉంటాయి? మన చుట్టూ దూతలు ఎలా ఉంటారు? మన చుట్టూ దూతలు ఉంటారా ఉండరా? లేరా? మీకు చుట్టూ దూతలు లేరండి? నీ చుట్టూ ఎవరైతే ఎక్కువగా తిరుగుతున్నారో వాళ్ళే నీ దూతలు. నీ చుట్టూ అందరూ గాలిగాళ్ళు, గజాయిగాళ్ళు, గుట్కాగాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, అది మరి మన కేడరు. యేసుక్రీస్తుల వారు వచ్చేటప్పుడు అంటే వేవేల పరిశుద్ధుల దూతల సమూహంతో వస్తాడట, తెలుసు కదా? అంటే యేసుప్రభు వెనకాల ఉన్న వాళ్ళ దూతలు అందరూ ఎలాగున్నారు? పరిశుద్ధంగా. తండ్రి అయిన దేవుడు ఉన్న వెనకాల ఉన్న దూతలందరూ ఎలాగున్నారు? పరిశుద్ధంగా. ఏ దూతైనా పాపం చేసింది అనుకోండి, ఏం చేస్తాడు? తొక్కి నార తీసి పడేస్తాడు, పట్టుకెళ్ళి ఎక్కడ? పాతాళంలో. ఎందుకంటే పాపం చేసేవాడు, పాపపు ఆలోచనలు ఉన్నవాడు ఎవడో కూడా నా చుట్టూ నా వెనక ఉండడానికి. అసలు మీకు ఏం అర్థమవుతున్నాడు? దేవుడు పరిశుద్ధతను ఏ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నాడండి దేవుడు? మీకు అర్థమవుతుందా? నేను పరిశుద్ధం, నా స్థలం పరిశుద్ధం, నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా పరిశుద్ధులు. మన చుట్టూ ఉండేవాళ్ళు, మీ చుట్టూ ఎవరు ఉంటున్నారు? మీ చుట్టూ ఎలాంటి ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటున్నారు? మీ చుట్టూ ఎలాంటి ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటున్నారు? ఇప్పుడు దేవుడి వాక్యం చెప్పేవాళ్ళు మీ వెనకాల ఉంటున్నారా? ఇప్పుడు దేవుడి గురించి ప్రోత్సహించే వాళ్ళు మీ వెనకాల ఉంటున్నారా? ఎప్పుడు దేవుడి కోసం మనం ఎలా ఎదగాలని చెప్పేవాళ్ళు మీ వెనకాల ఉంటున్నారా? లోకం కోసం చెప్పే వాళ్ళందరూ మనం వెనకాల పెట్టుకుంటామండి. పాపం కోసం చెప్పే వాళ్ళని వెనకాల పెట్టుకుంటామండి. వాళ్ళే మన దోస్తులండి, వాళ్ళే మన జిగిరిలండి, వాళ్ళే మన స్నేహితులండి. వాళ్ళతో నీ దోస్తానేంటి? వాళ్ళని వెనకాల తిరుగుతున్నారేంటి? పోనీ నువ్వు వాళ్ళ వెనకాల తిరుగుతున్నావేంటి? పరిశుద్ధులతో కదా నువ్వు తిరగాలి, పవిత్రులతో కదా నువ్వు ఉండాలి, ఆలోచనలు కదా నీ మనసులో ఎప్పుడూ ఉండాలి. మీకు ఏం అర్థమవుతున్నాడు దేవుడు అండి? ఆ ఒక్క మాట అండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, పరిశుద్ధుడనై ఉన్నాను, పరిశుద్ధుడనై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, నా సరౌండింగ్ మొత్తం చూసుకోండి, ఏం కనపడుతుంది మీకు? పరిశుద్ధ. ఒకసారి మీ చుట్టూ చూసుకోండి అన్నాడు. మన చుట్టూ చూసుకుంటే మీరు ఆలోచించుకోండి, మీరు బాగా ఆలోచించండి. పరిశుద్ధుడు అనగానండి కొట్టొచ్చినట్టుగా తండ్రి అయిన దేవుళ్ళలో ఉన్నవన్నీ, యేసుక్రీస్తుల వారిలో ఉన్నవన్నీ మనలో చూపించిన వాడే పరిశుద్ధుడండి. అసలు బైబిల్లో దేవుడు ఒక మాట రాస్తూ, పరిశుద్ధత అంటే ఏంటో మీద చెప్తానన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అనగానే మీరు ముందు ఈ అధ్యాయం మీద ఒక అవగాహన ఉంటే కానీ ఆ సందర్భం అర్థం కాదు. ఏంటి అధ్యాయం మీద అంటే, 11వ అధ్యాయం అంతా కూడా భక్తుల గురించి చెప్పుకుంటూ వస్తాడు. తెలుసు కదా మీకు? విశ్వాస వీరుల జాబితా. విశ్వాసం అంటే డెఫినేషన్ చెప్తాడు 11వ అధ్యాయం 1వ వచనంలో. ఆ విశ్వాసం అంటే దేవుడు చెప్పిన విశ్వాసం కలిగిన వాళ్ళు ఆ భక్తులు. ఒక హెబేలు మొదలుకొని మోషే గారు, దావీదు గారు, ఇలా మొత్తం లిస్ట్ అండి. మోషే గారు, వీళ్ళందరూ పౌలు గారి వరకు వచ్చి, అపోస్తలుల వరకు వచ్చి లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చి, వీళ్ళందరూ కూడానండి దేవుణ్ణి నమ్మిన వారు, దేవుడి కొరకు శ్రమపడిన వారు,
దేవుడి కొరకు భక్తిగా బ్రతికిన వారు. ఏమండి, ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. 11వ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి అన్నాడు, వీళ్ళందరూ ఇంత భక్తిగా బ్రతికారు కానీ వీళ్ళు ఇంకా ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేదు, అంటే పరలోక రాజ్యానికి ఇంకా వెళ్ళలేదు, పరదేశంలో ఉన్నారు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళందరినీ మన ముందు పెట్టి 11వ అధ్యాయం అయిపోయింది, 12వ అధ్యాయం ప్రారంభించాడు. వాళ్ళందరినీ మన ముందు పెట్టి ఏమంటున్నాడు అంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘం వల్లే మిమ్మల్ని ఆవరించినా మీకు ఇంకా భక్తి రాలేదా అన్నాడు. దాని అర్థం అదే. ఓకేనా? ఇంత గొప్ప సాక్షి సమూహం చక్కగా ప్రభు కోసం బ్రతికితే, ప్రభు సేవలో ఉండి చనిపోయి పరదేశంలోకి వెళ్ళిపోయి పరలోకానికి అర్హులుగా మారిపోతే మీరు ఇంకా పాపంలోనే ఉంటున్నారా? సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపానికి మీరు దొరికిపోతున్నారా అంటాడు. అదేనా చెప్పాడు? 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. అంటే మీరు అంత పెద్ద పెద్ద వాళ్ళు, పాపాన్ని జయించిన వాళ్ళ సమూహాన్ని కళ్ళ ముందు పెట్టుకుని మీరేంటి చిన్న చిన్న పాపాలకు దొరికిపోతున్నారు? సులువుగా అట. ఆ మాట చూసారు, నాకు చాలా బాధ కలిగించిందండి. అంత ఎలాగట? సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోతున్నారట. సులువుగా సింపుల్గా పాపంలో పడిపోతారట వెళ్ళి. అదిటండి అది. అలాగెలా పడిపోతారు? అలా ఎలా పడిపోతావు? అలా ఎలా పడిపోతావు? మీ అందరికీ మాట చెప్తాను. ఇప్పుడు చర్చికి వచ్చారు కదండి మీరందరూ. చర్చికి వస్తున్నప్పుడు మీరు నడుచుకొని వస్తున్న రోడ్డు ఎలాగుంది? చాలా బాగుంది అన్న వాళ్ళు చేయొద్దండి. బాగుందా? బాగోలేదా? బాగోలేదు. బాగోలేనప్పుడు రోజు నడిచినట్టు నడిచారా? కొంచెం బట్టలు పైకి ఎత్తుకుని నడిచారా? చెప్పండి. ఏమిటి చిన్న బాడ అంటనే ఆ చీరకి? నేను ప్యాంటు బాగా పైకి ఎత్తుకుని వచ్చాను నేను కూడా, అయినా పడిపోయింది ఎంత మరక. అంటే ఈజీగా మరకడిపోద్దని తెలిసి అమ్మో ఎంత జాగ్రత్త అండి తీసుకుంటాం, బాబు బట్టలు పాడైపోతాయి అంటావు. మరి పాపం అంటుకుంటే ఆత్మీయ జీవితం పాడైపోతుంది కదా, ఎందుకు జాగ్రత్త తీసుకోమంటాను నేను. మీకు అర్థమైందా లేదా? సులువుగా పాపాలు పడిపోతాడట, సులువుగా పాపాలు చేసేస్తాడట, ఈజీగా పర్లేదండి అంటాడట. ఇదిటే బాబు ఇలాగున్నావు పాపం విషయంలో ఉండకూడదు తెలుసా? పరిశుద్ధుడు అనగానండి నిరంతరం పాపం రాదే తోసండి బయటకు అనాలి. స్నానం చేశారు కదా మీరు శుభ్రంగా. మీకు మాట్లాడుతాను, వచ్చినప్పుడు ఉన్నంత జాగ్రత్త వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గుతుంది. ఎందుకు? ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నావా, బట్టలు ఇప్పేస్తాం అవనేవాడిని మురికి అంటావు. వచ్చినప్పుడు అన్నావా? అనవు. ఎందుకు? వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఎక్కడికి వస్తున్నావు, అప్పుడు అంటుకోకూడదు. మరి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అనగానే శుభ్రంగా స్నానం చేసావు. ఏ స్నానం? బాప్తిస్మం స్నానం చేసావు కదా. అమ్మ బాబాయ్ నేను స్నానం చేశానండి, నేను పరిశుద్ధుడండి. ఆడు తాగుపోతాడు, ఏదో తాగుతుంటాడు అక్కడ. ఆడు ఎదవండి స్నానం చేయలేదు తాగుతాడండి. ఇది నువ్వు ఆలోచిస్తున్నావా? నీకు అర్థమవుతున్నాయా నేను చెప్పేవి? నా భావం అర్థమవుతుందా? నేను పరిశుద్ధుడండి, బాప్తిస్మం తీసుకున్నాను, స్నానం చేశానండి. నేనెందుకండి ఇక్కడ కూర్చొని పాపం కార్యక్రమంలో నేనెందుకుంటానండి, నేనెందుకు అంటించుకుంటానండి అనాలి. అంటారండి. ఏదో మా వాళ్ళు కొంచెం బలవంతం చేశారండి. చూసారా? విన్నారా డైలాగు? ఏం చేశారట? వాళ్ళు బలవంతం చేస్తే పాపం అంటించేసుకుంటావా? ఇప్పుడు నేను బలవంతం చేస్తాను, రోడ్డు మీద ఉన్న కాఫీ అంతా అంటించుకో. కాఫీ అంటే ఏంటి అనుకున్నారు? వస్తుంటే బురద ఏ కలర్లో ఉంది. ఇప్పుడు నేను బలవంతం చేస్తాను, ఒంటెండి వేసేసుకో, బురద వేసుకుంటావా? ఇది వేసుకోడట. ఆ పాపం మాత్రం పరిశుద్ధనే కానండి. మా వాళ్ళు లేకలేక చాలా సంవత్సరాలకు వచ్చావు కదా, ఒక రౌండ్ ఏమంటే వేసానండి. ఏం రౌండ్ అండి? మందు రౌండ్ వేసాడట. ఎందుకు అంటున్నాడు? రీజన్ ఏం చెప్తున్నాడు? కొంచెం మా వాళ్ళు బలవంతం పెట్టారండి, నాకు వెళ్ళాలని లేదు కానండి మా వాళ్ళు కొంచెం తీసుకెళ్ళారండి. విన్నారా ఈ డైలాగులు? మీరు అంటున్నారు, వింటాం కదా అంటున్నారు. కొంచెం మా వాళ్ళు తీసుకెళ్ళారండి, మా వాళ్ళు చేయమన్నారండి, మా వాళ్ళు వెళ్ళమన్నారండి, మా వాళ్ళు ఇవ్వమన్నారండి. మా వాళ్ళే? వాళ్ళు ఎవరో నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదండి. లాగి ఒక రోగం గట్టిగా కొడితే మావోడు అన్నవాడు ఎక్కడ కనపడ్డా దరిదాపుల్లో. వాళ్ళే మా వాళ్ళు అని వాళ్ళ సంఖ్యకి నువ్వు పాపాలు చేస్తూ ఉంటావు. ఎంత స్ట్రిక్ట్గా చెప్తాడో తెలుసు. ఏమంటే మీకు అక్కడ ఆయన మాట్లాడే ఆ మాటల వెనకాల ఆంతర్యం చెప్తున్నాను నేను. మీరు ఎంతమందిని కళ్ళ ముందు పెట్టుకుని భక్తుల్ని
వాళ్ళు చేసిన ఫైటింగ్ని కళ్ళ ముందు పెట్టుకుని, వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలను కళ్ళ ముందు పెట్టుకుని, పాపం కోసం పోరాటంలో భక్తిని విడవకుండా, లోకంలో కలిసిపోకుండా వాళ్ళు చేసిన పోరాటాలు ఇన్ని మీ కళ్ళ ముందు ఉంటే, వీళ్ళందరినీ సాక్షి సమూహంగా పెట్టుకుని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో పాపాలు కడుక్కొని కూడా సులువుగా పాపాలు ఎలా పడతారా మీరు అంటున్నాడు. మీకు అర్థమైందా? మళ్ళీ చదువుతారా మళ్ళా? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టండి. పాప జోలు వెళ్ళకండి. మీరు పరిశుద్ధులు కదా, మీరు దాని జోలు మీకేంటిది? నిజంగా చెప్తున్నానండి, బాగా ఆలోచించుకోవాలి. చాలా మందికండి పాపం అంటే భయం పోయిందండి. గుళ్ళో ఉన్నాను కదా, దేవుడు సేవ చేస్తున్నాను కదా, పని చేస్తున్నాను కదా, నేను పాపం చేసినా పర్వాలేదు. ఇది ఒక దరిద్రమైన థీరీ ఒకటి అప్లై చేశారండి. కొండ బద్దలు కొడతాను, ఇప్పుడు చూపిస్తాను నేను అది. ఆ థీరీ శుద్ధ తప్పు. దేవుడు పని చేసేవాడు పవిత్రంగానే ఉండి చేయాలి. అపరిశుద్ధులతో పని చేయించుకోవలసినంత కర్మ దేవుడికి లేదు. నువ్వు అక్కడవే దిక్కు కాదు, ఆయనకి తీసి అవతల డస్ట్బిన్లు వేస్తాడు. ఏలియా లాంటి ప్రవక్త అన్నాడు దేవుడి దగ్గరకు వచ్చి ఒకసారి, తండ్రి అహాబు మంచోడు కాదు, యెజబెలు మంచిది కాదు, అందరినీ చంపేసింది అది, నీ ప్రవక్తలు అందరినీ, నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పాలి, రామపత్రిక చదివితే అర్థమవుతుంది ఇది. ఏమన్నాడు? నువ్వు ఒక్కడవే నన్ను నిలబెట్టావు బాబా అన్నాడా? బాబు ఏలియా ఆపుతావా అన్నాడు. ఏటి బాబు చెప్పండి అంటే, నువ్వు అక్కడవే, నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ నేను ఫీల్ అవ్వట్లేదు అన్నాడు. అదేంటి ప్రభు అంటే, నీలాంటి ప్రవక్తలను గుహల్లో చాలా మందిని దాచుంచాను నేను. నువ్వు అక్కడవే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పని ముగించుకుని వెళ్ళిపోతానంటే నీ ప్లేస్లో నేను మరొకరిని పెడతాను. ఏలియా వెళ్ళిపోతాను అన్నాడు, వెళ్ళిపోయాడు. మరొకరిని పెట్టాడా లేదా? ఎవరిని పెట్టాడు? ఎలీషా బాబు చూసుకో, ఏలియా వెళ్ళిపోతాను అంటున్నాడు, ఓకే నాన్న రెస్ట్ తీసుకో వెళ్ళు అన్నాడు పరదేశికి. మీకు అర్థమైందా? నేనొక్కడినే అన్నావనుకో కట్ చేసేస్తాడు తోక. అనకూడదండి దేవుడి దగ్గర, ఎవరు అనకూడదండి. నేనే అనకూడదండి, నేను కూడా అనాలండి. వాళ్ళలో ఒకడినండి, ఆ సంఘంలో ఒకడినండి, అందరికంటే తక్కువ వాడినండి, అందరికంటే చిన్నవాడినండి, ఏదో నా వాళ్ళతో వచ్చింది చేస్తున్నానండి అనాలి. నేనే అన్నావు అనుకోండి అయిపోయినట్టే. అది సైతాన్. అది నేనే అన్నది ఎవరు? సైతానే కదండి. కట్ చేసాడా లేదా? కట్ చేసాడంతే, తోక కట్ చేసేస్తాడు. పాపము చేస్తూ పాపం చేస్తున్న దేహాలతో పని చేయించుకోవలసిన అవసరత దేవునికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మీరేం చేయదద్దా, పడద్దు అన్నట్టు. ఎంతలా నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి పరిశుద్ధత విషయంలో అంటే, ఇప్పుడు వినాలి, ఎంత నువ్వు కఠినంగా ఉండాలంటే పరిశుద్ధత విషయంలో, నీ ఒంట్లో నుంచి రక్తం కారుతున్న పరిశుద్ధత వైపే నిలబడాలి తప్ప పాపం చేయకూడదు అన్నట్టు. కింద అంత చదివితే టైం అయిపోద్ది. 4వ వచనం చదువుతాను. 4వ వచనం అండి. పైన కూడా చదువుతారా? 3 చదివితే కొంచెం బాగా అర్థమవుతుంది. 3, మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసక్కకయు ఉండునట్లు ఆగాలి. మీ ప్రాణాలు ఎందుకు విసిగిపోతాయి? ఎందుకు విసిగిపోతాయి? 3వ వచనంలో అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకక. అలసట విసుగు రాకూడదు. ఎందుకంటే చుట్టూ వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో పరిశుద్ధుడిగా బ్రతకాలంటే నీకు కొద్ది కాలానికి ఏమొచ్చేద్ది చెప్పండి. అందరూ అలాగుంటే నేను ఒక్కదాన్ని అంతగా అలవని చేయనండి, నేను కూడా అలా కలిసిపోయానండి. కలిసిపోయావా? పరిశుద్ధతను చూపించడం విషయంలో అలసిపోయావా? పరిశుద్ధంగా నిలబట్టడం విషయంలో అలసిపోయావా? ఎవడు లోతు ఎంత కాలం ఉన్న వాళ్ళ మధ్యలో కలిశాడా? కలవలేదు. యేసు ప్రభు వాళ్ళ పాపుల మధ్యలో ఉన్నాడు, వాళ్ళతో కలిశాడా? కలవడండి. పరిశుద్ధుడు కలవడండి. అదంతా అదో సెపరేట్ కేటగిరీ అండి. అది నిజంగా మనకి ప్రకృతిలో ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే పెట్టాడు. పవిత్రుడు అనగానే పవిత్రంగానే ఉంటాడు అనడానికి మన ప్రకృతిలో ఎన్నండి ఎగ్జాంపుల్స్ పెట్టాడు మనకి. లోటస్ అంటారు, కమలం పువ్వు అంటారు కదండి. ఎక్కడ పుడతా తెలుసు? అది
చెరువులో బురదలో పుడుతుందండి. బురదలో పుట్టి అలాగ బురదలో నుంచి అలా నెమ్మదిగా పైకొచ్చి ముందే సెక్యూరిటీ గార్డ్ లాగా పైన గ్రీన్గా ఒక పొర వేసుకుని వస్తుంది. అది పైకి వచ్చేటప్పుడే తెల్లగా రాదు. ఆ బురద ఏది దానికి అంటించుకోకుండా అలాగ వచ్చి పచ్చగా పైకొచ్చి కొద్ది రోజుల కంటే అలాగ ఓపెన్ అవుతుందండి. దాన్ని చూడగానే ఉంటుందండి. మీరు చూసారు ఎప్పుడైనా? కలగ పువ్వులు ఎక్కువగా అలా విడుచుకున్న ఆ చెరువును చూడండి, వెళ్ళి ముద్దొచ్చేస్తుందండి, వెళ్ళి కోసేసుకోవాలనిపిస్తుంది. అది పుట్టింది ఎక్కడది? బురదలో. పైకి వచ్చేసరికి బురద కనపడుతుందా, తెల్ల కనపడుతుందా? అంటే బురదలో పుట్టి ఏం వండించుకోలేదు. ఇంకేం చేస్తామండి, మా బతుకులు బురద బతుకులు కదండి, అందుకే కొంచెం అంటుకుందని అంటదిటది. చచ్చా, పుట్టింది బురదలోనైనా బురద అంటుకోవడానికి కుదరదు. ఉప్పు చేప సముద్రంలో ఉంటుంది, తింటే ఎలాగుంటుంది? అది పుట్టింది ఉప్పులోనే, పెరిగింది ఉప్పులోనే, బతికింది ఉప్పులోనే, తిన్నది ఉప్పే. కానీ మనం తింటే ఎలాగుంటుంది? అది ఎంత రుచండి. అలసిపోయిందా? ఉప్పు కలిసిపోయిందా? నువ్వేమంటావంటే చుట్టూ పాపం కాబట్టి ఇంకా మరి అందరూ వాళ్ళే ఉన్నారు కదండి, మా వాళ్ళు కదండి, ఇంకా వాళ్ళతో కలిసిపోయినండి. ఇదేంటిది? బాగా వినాలి మీరంతా ఈ పాఠం. మీరు పరలోకం వెళ్ళాలి అంటే నేను చెప్తున్న ప్రతి మాట మీ బుర్రకెక్కాలి, హృదయానికి ఎక్కాలి, చెవికి ఎక్కాలి. హృదయం బాగా ఆలోచించుకోవాలి నేను చెప్పే మాటలు. పాపులున్న లోకంలోనే ఉన్నాం, పాపాత్ముల మధ్యలోనే ఉన్నాం. ఆ పాపాన్ని ఎదిరించడం విషయంలో, నీ పరిశుద్ధత చూపించడం విషయంలో రాజీ పడిపోతున్నావా? రాజీ అయిపోయావా? కలిసిపోయావా? అలాగెలా కలిసిపోతావు? ఒకసారి భక్తులను చూడు, ఒకసారి యేసుప్రభుని చూడు, ఒక్కసారి ఆ సాక్షి సమూహాన్ని చూడు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులండి పరిశుద్ధత విషయంలో అలా స్టాండ్ అయిపోవడానికి కష్టాలు పడ్డారు. వాళ్ళు కదా పరిశుద్ధులు. నువ్వు అదే కేటగిరీలో ప్రభువుని నమ్మాను అంటావు. నీలో ఏది ఆ స్వభావం అని అడుగుతున్నాడు. ఎంత బాగా చెప్తాడంటే 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసకకయే ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను యేసుప్రభు చుట్టూ ఎవరు తిరిగారట? ఎవరు తిరస్కరించారట? ఎవరు బాధ పెట్టారట? ఎవరు పాపం చేయించాలని ట్రై చేశారంటే చాలా మంది ట్రై చేశారు. యేసుప్రభు చుట్టూ పడ్డాడా? అలసిపోయాడా? విసిగిపోయాడా? మొదట లైఫ్ బాగానే ఉందని చివరికి వచ్చేసరికి ఏదో అలా కలిసిపోయాడండి అంటావా? యేసుప్రభుని అనగలవా? ధైర్యం ఉందా? దమ్ముందా? నాలో పాపం ఉన్నదని మీలో అది ప్రభు. నువ్వు ఆయనే కదా ధరించావు. నువ్వేటి ఈజీగా పాపంలో పడిపోతావు? నువ్వేటి సులువుగా పాపం చేసేస్తావు? నేనేదో అలా బలహీనం అయిపోయినట్టు వీటి చిచ్చి సిగ్గులేదా మాట అనడానికి? సిగ్గుండి. అది నిజంగా చెప్తున్నాను. వాక్యం బాగా అర్థమైనప్పుడు సిగ్గుపడాలి ఆ మాట అనడానికి. సిగ్గు వేయటం లేదా మాట అనడానికి? అలాగ బలహీన క్షణం ఎలాగైపోద్ది? యేసు ప్రభు రాకమునుపే బైబిల్లో ఒక యవనస్తుడు యోసేపు, పోతిఫరు భార్య కోరుండి ఒక యవనస్తుడు ముందుకు వచ్చి నన్ను అనుభవించు అంటే ఏదో ఆ బలహీన క్షణం అంటే అనడా? ఏమి యవనస్తుడు, ఏమి యోసేపు అంటే ఏమన్నాడు తెలుసా? నిన్ను ముట్టుకోవటం, నీతో నేను ఈ పనిని చేయటం పరమందున్న నా దేవుడి దృష్టికి అదేమవుతుంది? పాపం. ఎలా చేస్తాను నేను అన్నడా? మరి అలా అందరినీ ముందు పెట్టుకుని నువ్వు ఏదో ఈజీగా అలా పడిపోయిన ఇదేంటిది? ఇది నాకేమో అర్థం అవ్వలేదండి. అంటే దేవుడు అర్థం అవ్వలేదా నీకు? ఇంకా పరిశుద్ధుడు అనగానే ఎలా ఉండాలో బైబిల్ చదువుకోలేదా? నేర్చుకోలేదా? అవగాహనకు రాలేదా? అవగాహనకు రాక చేసావా? పోలే. నీకు ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, ఈరోజు నిన్ను దేవుడు అలా ఉండాలని కోరుకు నీకు చెప్పిస్తున్నాడేమో. వదిలే గతం దేవుడు చాలా మంచిడండి, గతం పట్టించుకోడండి. విన్న తర్వాత మారుతావా? విన్న తర్వాత వాక్యానికి సరెండర్ అవుతావా? విన్న తర్వాత నిజమేనండి ఇంతకాలం చేసిన తప్పండి, ఎవరో చెప్పక చేశాను, తెలియక చేశానండి, నాకు ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లో తెలియదండి, ప్రభు దగ్గరికి వచ్చాను తప్ప గ్రహించుకోలేకపోయినా అంటావా? ఓకే, నన్ను ఎక్స్క్యూజ్, క్షమిస్తున్నాను అంటాడు దేవుడు. క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనస్సుతో ఉన్న దేవుడు. ఎంత మంచి మాటలు ఉంటాయి తెలుసా తండ్రి గురించి బైబిల్లో? క్షమించడానికి సిద్ధంగా ఉంటాడట. మనం ఫైటింగ్ ఆడేయడం సిద్ధంగా ఉంటాం, నోరు విప్పితే గొడవ ఆడేయడం సిద్ధంగా ఉంటాం. ఆయన నేను మంచోండి బాబు, పరిశుద్ధుని, మీరు క్షమ అంటే క్షమించేస్తాను అంతే, తీసుకుని చంకలో పెట్టుకుంటాను మళ్ళీ. అబ్బాబాబా ఏం మంచోడండి తండ్రి. ఆయన పిల్లలే అలా ఉండరండి, ఆయనలాగా ఉండరండి ఆయన పిల్లలు. ఆయనలో లేరండి. పరిశుద్ధులని బోర్డు వేసుకున్నారండి, ఆయన స్వభావాలు ఏమీ కనపడటం లేదండి. మీరు ఎలా పడతారు పాపంలో? మీరు ఎలా చేస్తారు పాపాన్ని? ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనంలో అంటాడు, మీరు
పరిశుద్ధంగా నిలబడటం విషయంలో, పాపాన్ని తిరస్కరించడం విషయంలో ఏ స్థాయిలో ఉండాలి మీ క్యారెక్టర్ అంటే, మీ బలం ఎలా ఉండాలి అంటే, 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరించట్లేదు. ఎదిరించట్లేదంటే అర్థం ఏంటి? ఎదిరించట్లేదంటే లాలజ్ అయిపోరు, దాంతో కుమ్మక్కైపోరు, దాంతో పాపాన్ని ఎదిరించండి, మీరు పరిశుద్ధులు కదా అంటే అలా సులువుగా పడిపోతామండి మేము. అలాగెలా పడిపోతావు? అలా ఎలా పడిపోతావు? ఎవరు నేను పాపాల లిస్ట్ చెప్పడం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు బలహీనత ఒక్కొక్కటి, అంతే కదండి. అందరికి ఒక బలహీనత ఉంటుందా? ఒకడికి డబ్బు, ఒకటి వ్యభిచారం, ఒకటి దొంగతనాలు, ఒకటికి అబద్ధాలు, ఒకటికి మోసాలు, ఒకటి నేరాలు, ఒకటి గొడవలు. ఎన్ని పాపాలే తెలుసా? నేను చెప్పిన లిస్ట్ అంతా పాపాలే. స్పీడ్గా వెళ్ళిపోయిన కాలం యూట్యూబ్లో మళ్ళీ చూసుకోండి, ఎన్ని పాపాలే. గొడవలు ఆడటం కూడా పాపమే, గొడవలు పాపమే, సమాధానం లేని జీవితం కూడా పాపమే. తెలుసా మీకు? బైబిల్ ప్రకారం అది పాపం. ఎలాగంటే చెప్తారంటారా? ఇప్పుడు మీరు ఎన్నో వచనంలో ఉన్నారు ఇక్కడ, 12వ అధ్యాయం 4వ వచనం కదా. మీరు ఇదంతా చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. దయచేసి ఈ 12వ అధ్యాయం అంతా చదవండి, చదివితే కానీ అర్థమవుడు దేవుడు. ఈ 12 అధ్యాయం అంతా చదివించడానికి నాకు టైం అయిపోద్ది వివరించడానికి. డైరెక్ట్గా నేను 14 చదువుతాను. 14 అందరూ చూసుకోవాలి జాగ్రత్తగా. 14 అందరూ చూసుకోవాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ ఆగాలి. పరిశుద్ధతలో ఒక భాగం, పరిశుద్ధుడికి ఉండవలసిన ఒక స్వభావం సమాధానం అట. అందరితో కలిగి ఉండమన్నాడు. ఎవరితో ఉండమన్నాడమ్మా సమాధానంగా? నీకు నచ్చిన వాళ్ళతో సమాధానంగా ఉండు, నచ్చిన వాళ్ళతో ఫైటింగ్ చేసుకో అన్నాడా? అంతే కదండి మనం చేసేది. మన స్వభావాలు ఎలా ఉంటాయంటే, మనకి నచ్చినవాడు, మనకు దగ్గరగా ఉన్నవాడు, మనం ఇష్టపడేవాడు మనల్ని ఏ మాట అన్నా పర్వాలేదు. కాస్త మనకు దూరంగా ఉన్నవాడు, కాస్త మనకు నచ్చనోడు ఒక్క మాట అన్నాడు అనుకోండి, తీసుకుంటాం దాన్ని? తీసుకుంటామా? పడతామా? పడం. ఇప్పుడు సంఘములో నువ్వు చేరిన తర్వాత, చర్చిలోనికి, సంఘంలోనికి దేవుడు నిన్ను చేర్చిన తర్వాతట అందరితో నువ్వు ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలట. సమాధానం పరిశుద్ధుడి స్వభావం. అందరితో సమాధానం కలిగి ఉండటం పరిశుద్ధుడి యొక్క స్వభావము. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుడు అనగానే పరిశుద్ధ గుణాలలో ఒక అసలైన గుణం సమాధానం కలిగి ఉండటం. ఓకేనా? ఇప్పుడు మీ హృదయములలో సహోదరులందరితోనూ సమాధానంగా మీరు ఉండగలిగితేనే, మీరు ఎవరు చెప్పండి? ఎవరు? నేను లోపల విభేదాన్ని పెట్టుకుంటాను, లోపల కక్షలు పెట్టుకుంటాను, లోపల పగలు పెట్టుకుంటాను, నేను మాత్రం ఆదివారం గుడికెళ్ళి వస్తాను, నేను దేవుడికి పని చేసేస్తాను, ఇదంతా దేవుడు తీసుకుంటాడా అని అడుగుతున్నాడు బైబిల్ ప్రకారం. ఆ పనిని తీసుకుంటాడా? ఆ ప్రార్థన తీసుకుంటాడా? తీసుకోడా? బైబిల్ ప్రకారం అడుగుతున్నాడు. ఎందుకు తీసుకోడు? మీ అందరికీ తెలిసిన పాత రెఫరెన్స్ ఒకటి ఉంది. ఏమిటది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీ సహోదరునితో నీకేముందట? విభేదం ఉందట, ఏదో గొడవ ఉందట, ఏదో మనస్పర్ధ ఉందట. అలా విభేదాన్ని మనసులో పెట్టుకున్నట ఎక్కడికి వచ్చేసాడట? బలి అర్పించడానికి వచ్చాడట. ఏమండి ఈరోజు మనం ఇచ్చే బలు ఏంటి చెప్పండి? మనం బలులు ఇస్తున్నామా? ఇవ్వట్లేదా? ఆత్మ సంబంధమైన బలులు ఇస్తున్నాం. తెలుసా? మనం బలుడిస్తాం. పాట పాడటం ఏంటి చెప్పండి? పాట పాడటం ఏంటండి? బలండి. గాత్రాన్ని బలి వేసుకుంది ఆవిడ. ఇప్పుడు నేను 2-3 గంటల వాక్యం చెప్తాను, నా గాత్రాన్ని నేను ఏం వేసుకుంటున్నాను? బలి. ఆరోగ్యాన్ని బలి. మాటలు వరకనే వచ్చేస్తాయి అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి పొట్టలోంచి తీసుకోవాలా? ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది, ప్రసంగం అయిపోయిన తర్వాత నీరసం వచ్చేస్తూ ఉంటుంది. బలి. ఇప్పుడు ఎవరో సౌండ్ బాక్సులు పెట్టాలి, సౌండ్ బాక్సులు పైనుంచి అంత కిందకి దింపారనుకోండి, ఆ బరువులు మోయడానికి వాళ్ళ శరీరాన్ని ఏమేశారు? బలి. సెమినార్ జరుగుతుంది అనుకోండి, ఇలాంటి సెమినార్ జరగాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, 1000 రూపాయలు. ఆ డబ్బులు ఖర్చు అవుతున్న డబ్బులన్నీ ఎవరో కష్టపడి పని చేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇక్కడ వేశారు అంటే, ఆ పని చేయడానికి వాళ్ళ శరీరాన్ని డబ్బులు ఇవ్వడానికి ఏం చేసుకున్నారు? బలి. ఇవన్నీ బలులే. జాగ్రత్తగా వినండి.
ఇప్పుడు ఈ బలుల విషయంలో ఈ బలులు అర్పిస్తున్న వాళ్ళు దేవుడికి ఎలా ఉండాలి అంటే చెప్తున్నాడు మత్తయి సువార్త, చదువుతారా? 5వ అధ్యాయం 24. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24 వచనం. అక్కడ పైనుంచి చదువుతారమ్మా కొంచెం. 23 అండి. ఏమండి 23, 5వ అధ్యాయం 23. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, మీరు బాగా ఆలోచించుకోవాలి అది నిజమో కాదు. 23 చదువుతాను, 5వ అధ్యాయం 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నా సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఎక్కడ? అక్కడే. అంటే అర్థం, మీకు ఆడపిల్లలకు అర్థం అవడానికి కూడా చెప్తాను. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, బాధపడకండి. పాట పాడడానికి మైక్ కట్టుకుని వచ్చావు ఇక్కడికి. అంటే ఇప్పుడు అదేంటది? అర్పణ అర్పించడానికి వచ్చావు. ఈ పాట పాడడానికి నువ్వు వస్తున్నప్పుడు ఆ పాట నేనే పాడతానని ఇంకొక ఆవిడ పేరిచ్చింది. ఆవిడ మీద గొడవాడి నువ్వు పాట పాడడానికి వచ్చేసావు. నేనే పాడతాను, నువ్వు పక్క జరుగాని. ఇప్పుడు పాట పాడుతున్న ఆవిడికి ఎవరు జ్ఞాపకం రావాలా? చెప్పాలి. ఎవరు జ్ఞాపకం రావాలి? ఆవిడని బాధ పెట్టి నేను పాట పాడేస్తే ఇప్పుడు నా పాటతో దేవుడు పొంగిపోతాడా? ఆవిడ్ని ఆనందపరిస్తే దేవుడు పొంగిపోతాడా? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? అన్నయ్య నా మనస్సు సహకరించడం లేదు, ఎందుకో నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఈ పాట విషయంలో నేను ఆవిడతో గొడవడేశాను. చెల్లి అక్కడ బాధపడుతూ ఉంటే నేనేమి ఇక్కడ ఆనందంగా ఉంటాను, నేనేమి ఆయన్ని సంతోషపెడతాను. ఆ చెల్లి బాధపడుతుంటే దేవుడు బాధపడుతున్నప్పుడు నా పాటతో ఇంకేం ఆనందపడతాడు? ఇప్పుడు నీ గొడవతో బాధపడతాను దేవుడు నీ పాటతో ఆనందపడిపోతాడా? ఆలోచించు, కాస్త ఆలోచించు. దేవుని ఇలా ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? నీ పాట కాదట మొదట. ఏం చేయాలి? నీకు వాక్యం అర్థమైతే ఏం చేయాలో తెలుసా? మైక్ అక్కడ పెట్టేసి, అని నా మనసేం బాగోలేదు, నేను పాట పాడలేనని ఎవరితో గొడవాడేవో చెల్లి దగ్గరికి వెళ్ళి, సారీ చెల్లి క్షమించు, నేను తప్పు చేశాను, ఇద్దరం కలిసి పాట పాడదాం అని ఇద్దరు వచ్చారనుకోండి, ఎలాగుంటుంది? ఆ దిరా పాట అంటే అంటాడు ఆయన. మనకి ఇలాంటి పాటలు కావాలా? ఎవడ ఏడవనివ్వండి, ఎవడ సావనివ్వండి, నేనంతే, నాకు ఫోటో తీయండి, నేను పాట పాడాలి. చాలామంది పిచ్చి ఉంటుందండి, ఫోటోలు, కెమెరాలు, లైవ్లు. నీ లైవ్ పడాల్సింది పరలోకంలో, యూట్యూబ్లో కాదు. నీ లైవ్ అక్కడ పడాలి, నీ యథార్థత అక్కడ పడాలి, నీ మంచి అక్కడ పడాలి. నువ్వు అక్కడ ఆలోచించు, ఇక్కడ కాదు. నీకు అర్థమవుతుందంటే దేవుడు నువ్వు బలిపీఠం దగ్గర బలి అర్పించటానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకేమైనాను విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చేస్తే వెంటనే బలిచ్చేయమన్నాడా, ఆపేయమన్నాడా? చూడండి అక్కడ చదవండి, ఎంత బాగుంది. కావున బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టాయి. పాట పాడడం ఆపు. ముందు ఆవిడతో క్షమాపణ అడిగి, ఆవిడ బాధపడింది నీ విషయంలో, క్షమాపణ అడుగు. నేను చూశానండి, కొంతమంది మైకులు లాగేసుకున్న ఆడవాళ్ళని కూడా చూశానండి. లాగేసుకుంటున్నారు, నువ్వు పక్కపా అంటున్నారు వాళ్ళు. అదేంటండి ఇది? వాళ్ళు సహోదరులే కదా, అలాగెలా గొడవాడేస్తావు? అలాగెలాగా మైక్ లాగేసుకుంటావు? అలాగెలాగా ఆవిడ బాధపడి. నేను ఒకటే చెప్తున్నాను, నేను మీకు క్రైస్తవ్యం అంటే మీకు పండగ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నా వలన సంఘములో ఎవరు బాధపడకూడదు. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం. నా వలన ఎవరు హట్ అవ్వకూడదు, నా వలన ఎవరు పెయిన్ అనుభవించకూడదు, నా వలన ఎవరు బాధపడకూడదు, నా వల్ల ఎవరు కన్నీళ్లు పెట్టుకోకూడదు, నా వల్ల ఎవరు సంఘానికి దూరం అవ్వకూడదు, నా వల్ల ఎవరు పరిచర్యకి దూరం అవ్వకూడదు, నా వల్ల ఎవడు బాధపడకూడదు. అవసరమైతే నన్ను నేను తగ్గించుకుంటాను, నేను నన్ను వెనక చేసుకుంటాను, అందరిని ముందు పెడతాను, అందరూ హ్యాపీగా ఉండాలి. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు తాను చచ్చిపోయి మనల్ని అందరికి ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడండి, పరలోకం ఇచ్చాడండి. ఆయన చచ్చిపోయి పరలోకం ఇస్తే నువ్వు మైకేమనంటున్నావేటి? నీకేం అర్థం అవ్వలేదా? మొదట అర్పణ అక్కడ విడిచిపెట్టు, నువ్వు వెళ్ళి మొదట నీ సహోదరునితో. అంటే ఇప్పుడు దేవుడికి అర్పణ కావాలా, సమాధానం కావాలా? ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిశుద్ధులు?
సమాధానంగా సంఘములో ఉన్న వాళ్ళందరితో ఉండేవాడే పరిశుద్ధుడే. పరిశుద్ధతలో ఒక భాగం సమాధానం. అది లేకుండా నేను పరిశుద్ధుడని దేవుడు మొదట నువ్వు చెప్పుకోవడానికి కుదరదు. మొన్న మధ్యకాలంలో ఉపేంద్ర అండి భలే ప్రసంగం అండి, నేను అది నాకు బాగా నచ్చింది. అది షార్ట్ బిట్ వచ్చింది, మీరు అందరు చూసుంటారు, నేను కూడా చూశాను. ఏమని చెప్పాడంటే, అన్నయ్య సంఘంలోకి వచ్చేటప్పుడేమో యేసుప్రభు కోసం వస్తారట. విన్నారా అది? సంఘంలోకి వచ్చేటప్పుడేమో యేసుప్రభుని చూస్తారట, సంఘంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనిషిని చూపించి వెళ్ళిపోతారట, ఆడితో నాకు పట్టలేదని. నువ్వు వచ్చింది ఈ మనిషి కోసమా యేసుప్రభు కోసమా? నువ్వు యేసుప్రభు కోసం వచ్చినప్పుడు చివరి వరకు సంఘంలో ఎవరి కోసం ఉండాలి? యేసుప్రభు కోసం ఉండాలి. నాకు ఈయంతో పట్టలేదు అంటున్నావు ఏంటి? ఎంత దారుణం అండిది, ఎంత అవివేకం అండిది. ఇప్పుడు నీకు పరలోకాన్ని ఇచ్చేది ఈ వ్యక్తా ప్రభువా? నీకు యోగ్యత, మెప్పు, నీకు ప్రతిఫలం అన్నీ ఎవరి వల్ల వస్తాయి? దేవుడి వలన, ఈ వ్యక్తి వలన. మరి నువ్వు చూడాల్సింది ఎవరిని? దేవుడిని. నువ్వు బ్రతకాల్సింది ఎవరి కోసం? మనిషిని చూస్తున్నావేంటి? మనిషి మీద నిందలేస్తున్నావేంటి? మనుషులతో గొడవలు అంటున్నావు, మనుషులతో విభేదాలు అంటున్నావేంటి? సంఘానికి వచ్చి నేను మరలా చెప్తున్నానండి, నాకు పలానా వాడితో పడదు అన్నావంటే నువ్వు పరిశుద్ధుడు కాదు. పోయింది నీ పరిశుద్ధత అంతా, ఒక్కదాంతో కొట్టుకుపోద్ది. మీరు మరలా ఈ 12వ అధ్యాయం చదవాలి. ఎందుకో తెలుసా? ఈ 12వ అధ్యాయం మొదట ఏం చెప్పాడు? 2వ వచనంలో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఇలాగెలా పడిపోయేవారు అన్నాడా? ఇప్పుడు సహోదరునితో గొడవ ఏ పాపమో చెప్పాలి. అది మీకు ఇప్పుడు అర్థమైందా? సహోదరునితో గొడవ ఏ పాపం? సులువుగా చిక్కులు పెట్టే. మీకు మాట్లాడగనండి, ఇప్పుడు సహోదరునితో గొడవ పట్టడం పాపమే, వ్యభిచారం పాపమే. ఈ రెండట్లో ఏది చేయటం కష్టమో నాకు చెప్పాలి. అర్థమవలేదా? ఇప్పుడు నేను వ్యభిచారం చేయడం పాపం, అది కష్టమా? సహోదరుడితో గొడవ పట్టడం అది కష్టమా? ఏది కష్టం చెప్పండి. మీకు ఇలాగ అర్థం అవ్వలేదేమో, ఇంకా విప్పుతాను. ఇప్పుడు నేను ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు ఆవిడతో వ్యభిచారం చేయాలి, భర్తకి తెలియకుండా, ఆవిడ పిల్లలకి తెలియకుండా. ఇది ఈజీగా జరిగిపోద్దండి. 104 ప్లాన్లు వేయాలా? వాళ్ళ భర్త ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో చూసుకోవాలా, ఆ పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో చూసుకోవాలా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరో లేకుండా చూసుకోవాలా, అప్పుడు వీడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా. ఇది ఒకేసారి అయిపోయిందా? పెద్ద ప్లానింగ్ వేసాడా? చాలా పెద్ద ప్లానింగే ఇది. ఈ పాపం చేయడం చాలా కష్టమే ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తారు, వీళ్ళ భార్యకి తెలియకూడదు, వీళ్ళ పిల్లలకి తెలియకూడదు, వాళ్ళ ఆయనకి తెలియకూడదు, వాళ్ళ పిల్లలకి తెలియకూడదు, చుట్టుపక్కల వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ సంఘంలోకి వచ్చిన మహానుభావుడు అయితే సంఘంలో వాళ్ళకి తెలియకుండా మెయింటైన్ చేయాలి. అనే నువ్వేంటి అది ఇంటి చుట్టూ తిరుగుతున్నావని ఎవడన్నా అంటాడేమోనని భయం, ఆడికి కనపడకుండా మూత గుడ్డ కట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? వ్యభిచారం చేయడం చాలా పాపం అండి, చాలా కష్టం అండి. పక్కూడదు ఈయనతో గొడవట్టం. మీరు చెప్పండి, ఏ పాపం ఈజీ? ఇప్పుడు ఈయనతో నేను గొడవట్టం పాపమేనా? సులువుగా చిక్కులు పెట్టే పాపం. దీనికి పెద్ద స్కెచ్ కావాలా? మరి శాంతారావు ఎక్కడ ఉన్నాడు చూడండి, నేను గొడవలు ఆడుకుంటాను, ఎవడు ఉండకూడదు అంటే స్కెచ్లు వేయలేడు దీనికి. బాబా మీకు ఏం అర్థమైంది? బుర్ర పాడైపోయిందండి. ఈ అధ్యాయం అర్థమైన తర్వాత నాకు, నాయనా మేఘంలో వాళ్ళందరూ ప్రభు కోసం త్యాగాలు చేసి, ప్రభు కోసం ప్రాణాలు పెట్టి, ప్రభు సేవలో ఉన్నతంగా జీవించబడి, లోకానికి దూరంగా ఎంతో పరిశుద్ధంగా బ్రతికి వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతే నువ్వేట్రా సహోదరులతో గొడవలాడుకుని చిన్న చిన్న విభేదాలతో, పాపాలతో సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడి నరకానికి పోతున్నావేంటి అన్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? అది సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే సహోదరుడితో సమాధానంగా లేకపోవటం కూడా పాపమే. మత్తయి 5:23 ఇంకోసారి చెప్పండి. మత్తయి 5:23 ఇంకోసారి చెప్పండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నేను చెప్పాను కదా నా స్టైల్ ఇది, నేను రయ్యమంటే వెళ్ళను. నీ మీద నీ సహోదరునికి. ఇక్కడ ఆగండి, కోసేపు చెప్తాను. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు మిమ్మల్ని అందరినో ప్రశ్న అడుగుతాను. మీకు సంఘంలో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా? పోనీ నాకు చెప్పొద్దు, మీరు అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ఉన్నాయా? ఒకసారి కళ్ళు అటు ఇటు తిప్పండి. ఎవరో జ్ఞాపకం వస్తారు? ఉందండి అతనితోని చిన్నదే అంటారు. అని ఏమంటారంటే కళ్ళు తెరిచి
ఇగో మీ సహోదరులతో మీకు విభేదాలు ఉంటే మీకు పరలోకం రాదనగానే అప్పుడు మళ్ళీ ఇంకోసారి కళ్ళు మూసుకొని, సరే అయితే నాకు ఆడి మీద ఏమి లేదు, నేను మంచోడినే, ఆడు చెడ్డాడు, ఎలాగుంది? మీ హృదయం ఇది మీతో చెప్తుందో లేదో నాకు చెప్పాలి. మీ హృదయం, మీ మనస్సాక్షి ఇదే చెప్తుంది మీకు. నిజమే, సహోదరుడితో గొడవలు ఉండకూడదు, సో నాకేం గొడవ లేదు, నేను క్షమించేసాను, ఆడే మంచోడు కదా, ఆడే నా దగ్గర రావట్లేదు, ఇలాగే చెప్పిందా? ఈ వచనం మీరు 100 సార్లు చదివినా మీ హృదయం మిమ్మల్ని ఇలాగే మోసం చేస్తుంది. నాకు ఎవరితో గొడవలు లేవు, నేను మంచోడిని, ఆడో చెడ్డాడు, నాకేం లేదు, నేను పరలోకం వెళ్ళిపోతాను అంటది. అంటుందా? అనలేదే చెప్పండి. ఈ వచనం చదివించిన ప్రతిసారి మీ ఫీలింగ్ ఇదే కాదా చెప్పండి. నేను చాలాసార్లు చదువుకునండి, నేను మీకులాగే కూర్చుని వాక్యం నేర్చుకునేవాడిని అండి. నిజంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో, దేవుడి సన్నిధిలో ఈ మాటలు దేవుడు వింటున్నాడు. నేను అలా కూర్చునండి, ఈ ప్రసంగం నాకు పడినప్పుడల్లా నేను ఎలా కూర్చుని, నిజమేనా నాకు ఎవరితోనో గొడవలు ఉన్నాయా అని ఆలోచించుకునేవాడిని అండి. నాకు మ్యాక్సిమం నేను బైబిల్ పట్టుకున్నప్పుడు సాత్వికుండా అయిపోయి ఎవరితో ఏమనేవాడిని, ఆడు తిట్టినా సరే ఇలాగ అనుకుని వెళ్ళిపోయేవాడిని. ఇలా కళ్ళు మూసుకుంటే ఎవరితో ఏమీ కనబడేవి కాదు. కానీ ప్రభులోకి రాకమునుపు పాత ఎక్కువ రన్ అవుతూ ఉండి వెనకాల మన ఆయన ఆడితో ఒకప్పుడు గొడవాడేమో, అది కూడా దేవుడు తీసుకుంటాడో ఏటో, ఎందుకని మంచి క్షమాపణ అడుగుదాం అని అనిపించేది. వెంటనే నా మనసు ఏమని తెలుసా, ఒరే నీకేం లేదు కదా, నీ మనసులో ఏమీ లేదు కదా, నీ కాడి మీద ఏం కోపం లేదు కదా, దేవుడు ఏమంటావు, నీకేం పర్లేదు, నువ్వు మంచోడివే అనేది నిన్ను అలాగే అంటుంది. ఇప్పుడు అంటదే. ఇప్పుడు చెప్తాను నేను మరలాగండి అని ఎందుకు వేసింది తెలుసా బ్రేక్? అక్కడ ఒక విషయం ఉంది, మళ్ళా చదువుతారు, అది మరలా చదవండి. అది నీ మీద నీ సహోదరునికి, అలాగే ఉందా బైబిల్లో? అలాగే ఉందా? అక్కడ వేలెట్టండి, అక్కడ కరెక్ట్గా పదాల దగ్గర వేలెట్టండి. నీ మీద నీ సహోదరునికి అంటే వాడి మీద నీకేమి లేదు, కానీ నీ మీద వాడికి ఉంది. ఎవడికే? నీ గురువు గారికి ఇప్పుడు కళ్ళు మూసుకు వాడు కనబడతాడా? కళ్ళు మూసుకుంటే కనబడుతున్నాడా? ఇప్పుడు నీకు వాడి మీద ఏమి లేదు, వాడికి నీ మీద ఉందట. మరి అప్పుడు నేనేం చేయాలి? నాకేం సంబంధం లేదు అనమన్నాడా? నిన్నే వెళ్ళమన్నాడా? అమ్మ బాబు బుర్ర పాడైపోయింది నాకు. నీకు లేకపోయినా వాడి మీద పగ, ద్వేషము, కోపము వాడికి నీ మీద ఉంది కనుక నువ్వే వెళ్ళరాడు దగ్గరికి అన్నాడు. బుర్ర పాడైందా? నాకు పాడైపోయింది అర్థమైనప్పుడు. నీకు పగ లేకపోయినా, నీకు ద్వేషం లేకపోయినా, నువ్వు కోపం లేకపోయినా నువ్వు వెళ్ళరా కొంచెం వాడి దగ్గరికి. నువ్వు వెళ్తావా కొంచెం? ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ మొండి, ఆవిడ కొంచెం రాదు, నువ్వే వెళ్ళు అన్నాడు. నేను ఏం చేయలేదు ప్రభా, ఆవిడే గొడవడింది, అయినా నువ్వే వెళ్ళు. ఆవిడే గొడవడింది ప్రభా, ఆవిడ మంచిది కాదు ప్రభా అంటే, అయినా సరే నువ్వే వెళ్ళాలన్నాడు. అదేంటండి దేవుడు ఎలా చెప్తాడు? మరి అన్యాయంగా అంటారా? అన్యాయమో న్యాయమో ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు మీరు బాగా వినాలి. మీరు పాపం చేస్తే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళారా? యేసు ప్రభువే మీ దగ్గరకు వచ్చాడా? చెప్పండి. మీరు వెళ్ళారా దేవుడి దగ్గరికి? దేవుడే మీ దగ్గరకు వచ్చాడా? దేవుడే మీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సహోదరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆడు చెడ్డోడు అయితే అలాగుంది. ఇప్పుడు నాకేమి లేవన్న వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు ఎత్తాలా? ఇప్పుడు దమ్ముంటే ఎత్తండి అంటాను నేను. మీ మీద ఎవరికి ఏమీ లేవా? వాక్యం ఇలా ఆలోచించారండి. వాక్యం ఇలా ఆలోచించారా అంటే ఇక్కడ అల్టిమేట్గా దేవుడు కోరుకునేది ఒకటేనండి, నీ మీద వాడికి ఉండకూడదు, వాడి మీద నీకు ఉండకూడదు. సమాధానం కలిగి ఉండటం పరిశుద్ధుని యొక్క లక్షణం. ఎవరు పరిశుద్ధులు చెప్పండి? ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు? సమాధానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే పరిశుద్ధులు. అర్థమైందా లేదా? మీరు సమస్త ప్రవర్తన యందు మీరేం కలిగి ఉండాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. సమస్త ప్రవర్తన యందు, ప్రవర్తన అంటే మాట, తీరు, ప్రవర్తన, ఏమంటే చక్కగా మన బ్రతికే విధానం అన్నిటిలోనూ నాకేం కనబడాలన్నాడు? ఏం కనబడాలి? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. మీకు ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను. దేవుడు అనగానే, దేవుడి నామము అనగానే పరిశుద్ధమైనది అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నీవు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే నువ్వు పరిశుద్ధుడివి కాదు అన్నాడు. ఎందుకో చెప్తానండి, ఎందుకో చెప్తాను. ఏమండి, మనం ఆదివారం గుడికి వెళ్తామండి. వెళ్తున్నామా?
గుడికి వెళ్తున్నప్పుడు మనల్ని సొసైటీ చూస్తుందా చూడదా? చూస్తుందా? పొద్దున్నే లేచి తెల్లచీర కట్టుకుని బైబిల్ కట్టుకుని ఆదివారం రోజు అలా తలస్నానం చేసుకుని నెత్తి మీద చెంగేసుకుని అలాగ వచ్చేస్తుంటే చూసే వాళ్ళు అందరూ ఇలా చూస్తారు, ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? చర్చికి వెళ్తుంది. వెరీ గుడ్. ఆదివారం రోజు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. సోమవారం రోజు అదే గల్లీలో పొరుగవుడి మీద చీపురు అట్టుకుని కేకలేసేస్తున్నావు. చెప్పండి. చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు పరిశుద్ధురాలు మరి అలా చీపురుతో గొడవలాడుతుంది అంటారా? చెప్పండి. ఏమంటే గొడవలాడుకుంటూ ఫైటింగ్లు ఆడుకుంటూ ఆదివారం గుడికి వెళ్ళిపోతూ మేము పరిశుద్ధులు అంటున్నారు ఏంటి? ఏమంటే ఇప్పుడు నేను అక్కడ మాట్లాడుతాను, పరిశుద్ధులు సంఘంలో ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉండండి అన్నాడా? అందరితో అన్నాడా? అందరితో అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండి చూడండి బాబు, మీరు ఉండి చూడండి. అందరితోనే సరెండర్ అయిపోండి. ఆడేమన్నా పోలే అనుకున్నాం వదిలేయండి. మీరు కూల్గా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు వాక్యాన్ని చూపించండి, మీరు మీ పరిశుద్ధతను చూపించండి, మీరు మీ పవిత్రతను చూపించండి, మీరు మీ తగ్గింపును చూపించండి. మారుతాడా? మారడు. ఎప్పటికైనా మారుతాడు. నువ్వు ఇది చూపి మార్చాలి కదా. ఏమంటే చాలామంది అండి, నా అనుభవం అండి, మీరు ఇలా చెయ్యొద్దని మాత్రమే చెప్తున్నానండి. వీళ్ళండి క్రైస్తవుల కుటుంబమేనండి, ఇరుగు పొరుగులతో మొత్తం గొడవలు అన్నాడు. చుట్టుపక్కలతో గొడవలు ఆడేస్తూ ఉంటారు. ఫైటింగ్లు. ఎవరితోనూ సమాధానం ఉండదు, ఎవరితోనూ ప్రేమ ఉండదు. వీళ్ళు అప్పుడప్పుడు బర్త్డేకి అక్కడ మీటింగ్ పెట్టేస్తారు, మమ్మల్ని స్పీకర్లకు వేసేస్తారు. మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే వీళ్ళు కుటుంబం తప్ప ముంగట ఎవడ ఉన్నాడు. ఏడు తమ్ముడు ఎవరు రాలేదంటే అందరికీ చెప్పినా ఎవడు రాలేదండి. ఎందుకు వస్తాడు? తెల్లారితే వీళ్ళు ఫైటింగ్లు బ్యాచ్ కదా ఇది. మీకు అర్థమైంది ఇప్పుడు ఫైటింగ్ ఎక్కడ ప్రమాదం తీస్తుందో దారి. నువ్వు అందరితో సమాధానంగా ఉంటే నువ్వు ప్రార్థన పెట్టుకున్నప్పుడు వాడు వచ్చి వాక్యం వింటాడు కదా. నువ్వు వాడితో గొడవలు ఆడుకుంటూ వాడిని రక్షించగలవా? వాడిని ప్రభు సన్నిధికి నడిపించగలవా? నువ్వు ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుని వచ్చి దేవుడు మాటలు వినంటే వాడు వింటాడా? వస్తాడా? నీ దగ్గరికి చెప్పు, వస్తాడా? కనుక పరిశుద్ధుడు అనగానే వాడు అందరితోనే ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి ఉంటే నీ జీవితమే సువార్తగా మారి నిన్ను బట్టి ఒకడు ప్రభులోకి వస్తాడు. అర్థమైందా ఎందుకు ఉండమంటున్నాడు దేవుడు ఇలాగా? యేసుప్రభుని ఎందుకంటే అందరూ అంతలాగా ఆరాధిస్తున్నారు, ఎందుకంటే ఆయనకి సరెండర్ అయిపోయారంటే పరిశుద్ధుడు. ఎవరితోనూ గొడవలాడ్డండి, కొడతన్న వాళ్ళని, తిడతన్న వాళ్ళని, ఉమ్మేస్తున్న వాళ్ళని కూడా ఏమంటాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయాలి? బాబ్బా ఆ గుణాలు నీకు వచ్చాయా? ఆ స్వభావం నీకు వచ్చిందా? పరిశుద్ధుడని ఎలా చెప్పుకుంటావు అవేమి రాకుండా? ఆ సమాధానం నీ జీవితంలో ఉండదు, నీ కుటుంబంలో ఉండదు, నీ వ్యక్తిగత జీవితంలో ఉండదు, నువ్వు పనిచేసే దగ్గర ఉండదు, ఎక్కడ నీకు సమాధానం ఉండదు, ఎక్కడ నీ పేరుకు మంచి ఖ్యాతి ఉండదు. మంచోడండి అన్న ఆ తగ్గింపు స్వభావం నీ పేరులో ఎక్కడ కనపడలేదు. నేను మాత్రం ఎవరైనా చెప్పుకుంటావు? నేను క్రైస్తవుని గుడికి వెళ్తున్నాను ఎందుకు చెప్పుకోవడం తప్ప దండగా పరలోకం రాదు. దండగా, భక్తి దండగా. మీకు అర్థం అవ్వాలి ఎవరు పరిశుద్ధులు అంటే సమాధానం. సరెండర్ అయిపోండి. సహోదరులతో ఏమైనా ఉన్నాయా? క్షమాపణ అడగండి. ఎవరు ఇంకోటి చెప్పానండి, పార్ట్ నాకు టైం అయిపోతుంది, అటు వెళ్ళానంటే ఒక అరగంట అయిపోద్ది అట్టే. పరిశుద్ధుడికి ఉండాల్సిన ప్రథమ క్వాలిటీ ఏంటో తెలుసండి? వాడు తప్పు చేయగానే, తప్పు అని దేవుడు వాక్యంతో గద్దించగానే మారు మనసు తెచ్చుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వెళ్ళి సహోదరులతో కలిసిపోతాడు. వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనగానే పశ్చాత్తాపడ్డానికి ముందుండేవాడే పరిశుద్ధుడు. అదొక పాటు మాట్లాడాను నేను. పరిశుద్ధుడు అంటే వాక్యం అనగానే పశ్చాత్తాప చే తండ్రి ఇలా చెప్తే నేను ఎలా చేశానా, వద్దులండి నేను ఆయన క్షమాపణ అడుగుతానండి, కలిసిపోతానండి, దేవుడి సన్నిధిలో కలిసి ఉంటామండి. ఇదండి ఇది పరిశుద్ధుడికి ఉండాల్సిన మరొక స్వభావం అండి. పశ్చాత్తాపడిపోవటం, తప్పును ఒప్పుకోవటం, అంగీకరించటం, తగ్గించుకోవటం. నేను ఏమైపోయినా పర్వాలేదు, సంఘం క్షేమంగా ఉండాలి, పని పాడవకూడదు, ఏమంటే సేవ పాడవకూడదు, సహోదరులు ఎవరు నా వల్ల బాధపడకూడదు అన్న మనస్సు, పశ్చాత్తాపంతో కూడిన మనస్సు అండి దేవుడికి బాగా ఇష్టమైన మనస్సు. ఇకపోతే మధ్యలో బిడ్డ చెప్పని చెప్తానని అది చెప్పి ముగిస్తాను. ఈరోజు మన దేవుడు సేవ, దేవుడు పని చేసుకునే భాగ్యం అండి కొన్ని కోట్ల మందికి లేని ఆ భాగ్యం మనకి ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండి పని చేయాలో తెలుసండి. మన పని ఎలా ఉండాలో తెలుసా? మన పని ఎలా చేయాలో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎలాగుండి పని చేయమంటున్నాడు తన పని మీరు చదవాలి, మీరు వినాలి, ఆలోచించుకోవాలి, రాసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో
గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉంటాయా? ఇంట్లో వెండివి బంగారవి కర్రవి మట్టివి ఉంటాయి. ఇప్పుడు వెండివి బంగారవి పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు? బీరువాలో పెట్టుకుంటారు, అంతేనా? కర్రవి మట్టివి పట్టుకొచ్చి వాకిట్లో పడేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఎందుకు చెప్పాడు ఇది మనకి? ఎందుకు చెప్పాడు? నెక్స్ట్ ఉండి అక్కడ ఏమనుందో, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును. అంతే కదండి. బంగారు ప్లేట్ దేనికి వాడతారు? ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు వస్తే వాళ్ళకి భోజనానికి పెట్టడానికి వాడతారు. చీపురు చేట దేనికి వాడతారు? పోనీ చీపురు చేట పని అయిపోయిన తర్వాత ఎక్కడ పడతారు చెప్పాలా? బీరువాలో పెట్టి తాళం వేసిన వాళ్ళు చేయొద్దండి. ఎక్కడ పడతారు దాన్ని? ఆడ పడే, రోడ్డు మీద ఉంటాయి. చీపురు చేట బంగారు పళ్ళు అలా పడేసారా? అబ్బాయి అది ఘనమైంది. అది ఎందుకు ఘనమైందంటే అది శ్రేష్టమైంది, అర్హత కలిగింది అక్కడ ఉండడానికి. ఎక్కడ? బీరువాలో ఉండడానికి. ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకు చెప్పాడండి ఉదాహరణ మనకంటే చెప్తున్నాడు కింద, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల. అంటే వీటిలో చేరకంటే ఘనహీనమైన, వాడబడ్డానికి అవసరం లేని, నిర్జీవంగా కర్రవి మట్టివి ఎక్కడో బయటపడతారు కదా, అలా నువ్వు దేవుడి సంఘంలో దేవుడి సన్నిధిలో దేవుడి పనులో నువ్వేమైనా అలా మారిపోయావా? వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడల. తన్ను తాన మనల్ని దేవుడు చేస్తాడా? బుర్ర పాడైపోతే తెలుసండి ఇలా పదాల దగ్గర ఆగితే. మనల్ని పరిశుద్ధుడిగా దేవుడు ఒకసారి చేస్తాడండి. ఎప్పుడు చేస్తాడు? నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నీకు ఎలా చేసుకోవాలో కనుక ఆయనే చేశాడు, నిన్ను పరిశుద్ధిని చేశాడు, సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చిన తర్వాత ఆ పవిత్రతను కాపాడుకోవాల్సింది ఎవరు? నువ్వే. వాక్యం చెప్తుంది కదా ఎలా బతకాలో. అప్పటి వరకు తెలియదు, వాక్యం లేదు కనుక. వాక్యం చెప్తుంది కదా నువ్వు ఎలా పవిత్రుడిగా ఉండాలో. అంటే నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు నిన్ను మళ్ళా దేవుడే వచ్చి కాపాడుతాడా? చెప్పండి. తన్ను తాననుందా, తనల్ని నేననుందా? దేవుడు అంటున్నాడా? తన్ను తాను నిన్ను నీవే. మళ్ళా చెప్తాడు నిన్ను నీవే. అక్కడ జాగ్రత్త చదువుకోండి. తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. దేవుడు ఘనతగా గొప్పగా నిన్ను ఎంచుకోవాలి అంటే నిన్ను నువ్వేం చేసుకోవాలట? మొదట పవిత్రపరుచుకో. పవిత్రంగా ఉండి దేవుడు పనిచేయి, అప్పుడు నేను కనపరుస్తాడు. పవిత్రంగా ఉండి ప్రసంగం చెప్పు, పవిత్రంగా ఉండి పాట పాడు, పవిత్రంగా ఉండి దేవుడు పనిచేయి. నువ్వే ఏ పవిత్రత లేకుండా నువ్వే జీవితం నిండా పాపాలు కంపు పెట్టుకుని నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరిని కాపాడుతావు? నువ్వు ఎవరిని రక్షిస్తావు? నీ బోధ విని ఎవరు మారిపోతారు? నీ బోధ వింటున్నవాడు నీ జీవితాన్ని చూస్తాడా చూడ్డా? చాలామంది ఏమన్నారంటే, మా బోధ వినండి, మమ్మల్ని చూడకండి. ఇది బాగుందండి, ఇది మా పని చూడండి, మమ్మల్ని చూడకండి. ఇది మేము కష్టపడి పని చేస్తున్నాం కదా దేవుడి సన్నిధిలో, మేము ఎలాగుంటాయి ఏంటి అంటున్నారు. ఇది అవదండి. ఎందుకు అవదో తెలుసా? దేవుడు పని చేసేవాళ్ళట తన్ను తాను ఏం చేసుకుని చేయాలట? పని పవిత్రపరచుకొని ప్రతి సత్కార్యమునకు దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు పవిత్రుడు అయితే సిద్ధపరుస్తాడు. నీ పవిత్రతతో దేవుడు పని చేయించుకుంటాడు. ఏమంటే మీకు మాట్లాడుతాను, ఇది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మనకి ఏమి ఇస్తారు చెప్పండి? ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తారు. గాజు గ్లాసుతో మంచినీళ్ళు పట్టుకొచ్చారండి. ఆవిడ పాపం మంచినీళ్ళు ఈ టైంకి కుండలు కడుగుతుంది. ఓకేనా? సామాన్లు కడుగుతున్న ఆ బురద అంత దానికి చేతుకుంది. ఆ చేతితోనే ఆ చేయి కడుక్కోకుండా మంచినీళ్ళు గ్లాస్ పట్టేసుకుని ట్యాప్ దగ్గర నీళ్ళు పెట్టి అలా పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. బాగా వినాలి. ఇప్పుడు ఈవిడ చేతుకున్న మురికి దేనికి అంటుకుంది? గ్లాస్ కంటుకుంది. అలాగ అక్కడ పెట్టి ఆ మంచినీళ్ళు తాగండి వస్తానని ఆవిడ వెళ్ళింది. మంచినీళ్ళు తాగుతారా? అలాగే ఉంటాయా? ఎందుకు తాగరో చెప్పాలా? ఎందుకు తాగరు? గ్లాస్ బాగోలేదండి. ఆవిడ వచ్చి ఏమన్నయ్యా మంచినీళ్ళు తాగలేదంటే, కొంచెం గ్లాస్ బాగోలేదమ్మా అంటాడు. గ్లాస్ బాగోపోతే ఏమైంది అన్నయ్య? లోపల నీళ్ళు బాగానే ఉన్నాయి, తాగంటది. చెప్పండి. గ్లాస్తో నీకేం పని? నీళ్ళు బాగానే ఉన్నాయి కదా అంటే తాగుతారా? తాగరా? తాగరు. అంటే నువ్వు నీళ్ళు తాగాలంటే గ్లాసు బాగుండాలి, నీళ్ళు బాగుండాలి. నువ్వేమంటావంటే నేను పని చేస్తున్నాను కదా, నేను ప్రసంగాలు చేస్తున్నాను కదా. ఓరి నాయనా, నువ్వు ఉండవా? మరి నువ్వు ఉండవా? నాకేం అర్థం అవ్వలేదండి. ఇంకోటి చెప్తాను ఉదాహరణ. మీరు బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళారు.
హోటల్లో ఆర్డర్ ఇవ్వగానే ఆడు ఫస్ట్ పట్టుకొచ్చి ప్లేట్లు అండి. బిర్యానీ తెస్తాడా, ముందు ప్లేట్లు తెస్తాడు. ప్లేట్లు తెచ్చి నిమ్మకాయలు ఉల్లిపాయలు పెట్టి అరగంట తర్వాత వస్తాడు. ఈలోపు వీడికి పీక్కిపోయి ఉల్లిపాయలు తింటా ఉంటాడు. ఒకసారి ఇలా చూశాడు ప్లేట్ అంతా, ప్లేట్ నిండా నూనె మరకలు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయి? ప్లేట్ నిండా నూనె మరకలు ఉన్నాయి. ఈలోపు వాడు బిర్యానీ పెట్టుకొచ్చాడు వేడివేడిగా, మంచి వేడివేడిగా గిన్నెలు వేసుకుని అలా వడ్డిస్తుంటే, ఆగో ప్లేట్ మార్చు అన్నాడు. ప్లేట్ ఎందుకు మార్చాలి సార్ అంటే, బాగోలేదురా ప్లేట్ అంటే. బిర్యానీ బాగుంది సార్ అన్నాడు. బిర్యానీ వేడిగా ఉంది కదా, ప్లేట్తో నీకు ఏం సంబంధం, తిను అంటే తింటావా? అబ్బే బిర్యానీ బాగుండాలి, తినే ప్లేట్ నువ్వు పరిశుద్ధంగా లేకుండా నువ్వు సేవ చేసేస్తానండి. ఎవరండి ఒప్పుకోవడానికి? మనుషులు తప్పట్లు కొడతారండి, మనుషులు ఆ సూపర్ బాబు వీడు అంటారండి. పైన చూస్తాను ఆయన, నీ బతుకు నీ వేషాలు నాకు మొత్తం తెలుసురా మూర్ఖుడా. పవిత్రత లేదు, పరిశుద్ధంగా ఉండటం లేదు, నాకు నచ్చటం లేదు నువ్వు అంటాడా? అండండి దేవుడు, చెప్పండి. కనుక మొదట చక్క పెట్టుకోవాల్సింది జీవితాన్ని, బ్రతుకుని, తర్వాత దేవుని పని. అర్థమైందా? ఇప్పుడు ఎవరు పరిశుద్ధుడు అంటే చెప్పండి. చాలా చెప్పాను. చుట్టూ ఉండే స్థలం పరిశుద్ధంగా, నామం పరిశుద్ధంగా, మన చుట్టూ ఉండేవాళ్ళు పరిశుద్ధులు. మనం అందరితో ఎలాగ ఉండాలి? పాపం విషయంలో సమాధానంగా, పాపం విషయంలో పోరాటం విషయంలో ఎలాగ ఉండాలి? రక్తము అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పాపం చేయను. ఇదండి పరిశుద్ధులు, వీళ్ళండి పరిశుద్ధులు. బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు. ఇది పార్ట్ 1. ఇంకా మీరు లోతుకెళ్ళి ఆలోచిస్తారంటే ఇలాంటి 100 చెప్తాను నేను. పరిశుద్ధుడికి ఉండవలసిన గుణాలు. వాళ్ళే పరిశుద్ధులు, ఎవరు పడితే వాళ్ళు దేవుడి లెక్కలో పరిశుద్ధులు కాదు. కనుక ఆ పరిశుద్ధుల జాబితాలో మీరు ఉంటారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.